కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. విద్యార్థి వికాసం కార్యక్రమానికి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు స్వాగతం. ఇష్టాగోష్ఠిగా నడిచే ఈ కార్యక్రమంలో ఇంతకుముందు డెల్టా విద్యా సంస్థల వ్యవస్థాపకులు భౌతిక శాస్త్రాచార్యులైన శ్రీ వేదాంతం శ్రీకాంత్ గారిని పలకరించి వారి వ్యక్తిగత విషయాలతో పాటు విద్యార్థులకు అవసరమైన విషయాలను కూడా తెలుసుకున్నాం. ఇంతకుముందు ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ముఖ్యంగా వారు కంఫర్ట్ జోన్ గురించి వివరించారు. అలాగే విద్యార్థులు ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఎంత దూరంగా ఉంటే వాళ్లకు ఏ విధంగా లాభం కలుగుతుందో కూడా చక్కగా వివరించారు. ఈసారి కార్యక్రమంలో వారి ద్వారా మరికొన్ని ఆసక్తికర ఉపయోగకరమైన విషయాలను తెలుసుకుందాం. నమస్కారం డెల్టా శ్రీకాంత్ సార్. నమస్తే సార్. విద్యార్థి వికాసం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఇంతకుముందు మనం చేసిన విద్యార్థి వికాసం కార్యక్రమానికి చాలా చక్కటి స్పందన లభించింది. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల కోసం ఈరోజు మనం విద్యార్థి వికాసంలో విద్యార్థి నేర్చుకునే విధానం గురించి సూక్ష్మ విశ్లేషణ చేద్దాం. మైక్రో అనాలిసిస్ సార్. రైట్. ఐఐటి జేఈ గురించి మాట్లాడేప్పుడు సాధారణంగా ర్యాంకులు, కట్ ఆఫ్లు, అలాగే పర్సంటైల్ల గురించి మాత్రమే మాట్లాడతారు సాధారణంగా. అలాగే విద్యార్థి విజయాన్ని ఏ కోచింగ్ సెంటర్కో లేకుంటే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు నిర్వహించే ప్రోగ్రాములకు ఆపాదించేస్తారు. కానీ విద్యార్థి పడ్డ శ్రమ కానివ్వండి, లేదా తెర వెనుక ఆ విద్యార్థి తల్లిదండ్రుల పాత్రను చాలా తక్కువగా గుర్తిస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఐఐటి జేఈఈలో ఉత్తమ ఫలితాన్ని, అంటే ఒక 100 ర్యాంకుల లోపు అనుకోండి, ఆ ఉత్తమ ఫలితాన్ని సాధించడానికి విద్యార్థి లేదా ఉత్తమ ఫలితాన్ని సాధించిన విద్యార్థి పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఎలాంటి లెర్నింగ్ మెథడ్స్ను ఫాలో అయ్యి ఉంటాడంటారు? ఎస్ సార్, ఇది చాలా చాలా అతి ముఖ్యమైన సమయంలో మీరు ముఖ్యమైన ప్రశ్న అడిగారు. కానీ దానికంటే ముందు శ్రీనివాస్ గారు, మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా? కొంచెం నేర్చుకున్నారా? సంగీతంతో అభినివేశం ఉన్నది. ఎందుకంటే మనం ప్రతిసారి స్టార్ట్ చేసినప్పుడు మీరు చదివే ఒక శ్లోకం మాత్రం చాలా ఏమంటారు, చక్కగా రాగయుక్తంగా ఉంటుంది, తర్వాత మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఆ శ్లోకం అది ఎవరు? కాళిదాసుదా? భర్తృహరి శ్లోకం. ఓకే. విద్య గొప్పతనాన్ని తెలియజేసేది. ఎలాంటి ఆభరణాలు కానీ ఏమున్నా కానీ అవేవి శాశ్వతం కాదు. నిజమైన అలంకారం ఒక వ్యక్తికి అతని జ్ఞానం, అతని విద్యని అని చాలా చక్కగా. మన కార్యక్రమం పేరు కూడా విద్యా వికాసం కాబట్టి, విద్యార్థి వికాసం కాబట్టి మీరు ప్రతిసారి అట్లా స్టార్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ చూడండి, మీరు రైట్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఏంటి, ఒక స్టూడెంట్కి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఒక ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, లేకపోతే 100 లోపల ఏదో ర్యాంక్ వచ్చింది అనుకోండి, కాలేజీలు ఏం చేస్తాయి, ఈ ర్యాంక్ మేమే తీసుకొచ్చినామంటారు. అప్పుడప్పుడు నా దగ్గరికి ఎప్పుడైనా ఒక లెక్చరర్స్ ఎవరైనా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మనకేమైనా అవసరానికి నేను ఇది 10వ ర్యాంకు సాధించిన అంటాడు. 10వ ర్యాంకు మీరు సాధించారా మీ స్టూడెంట్స్ అని అడుగుతాను. స్టూడెంటే కదా. తర్వాత ఈవెన్ మీడియాలో కూడా మొత్తము విద్యార్థి విజయానికి అంతా మేమే కారణం అని చెప్తారు. నేను ఇప్పటికీ అట్లా ఎప్పుడూ చెప్పాను. ఎందుకంటే ఒక ఐఐటిలో ఒక టాప్ ర్యాంక్ సాధించాలి అంటే ఒకటి
వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ, తల్లిదండ్రుల ఇన్వెస్ట్మెంటు, తల్లిదండ్రుల సాక్రిఫైస్ ఉంటాయి ఫస్ట్. సెకండ్, కేవలం ఒక పర్టికులర్ కాలేజీలో ఒక పర్టికులర్ ప్రోగ్రాము, ఒక గైడ్ బుక్, ఒక మెటీరియల్ చదివితే ఐఐటీలు రావు. చాలామందికి ఈ విషయం తెలియదు. చాలామంది ఇంటర్మీడియట్ సిలబస్, ఐఐటీ సిలబస్ వేరే అనుకుంటారు. లేకపోతే ఇక్కడ ఈ బ్రాంచ్లో ఒక మంచి ప్రోగ్రామ్ అంటారు, ఈ బ్రాంచ్లో ఇంకొక ప్రోగ్రామ్ అంటారు. అసలు ఈ ప్రోగ్రాములన్నీ పక్కన పెట్టేయాలి. ఎందుకు అంటే ఐఐటీ జేఈ అడ్వాన్స్కు లేక ఈవెన్ నీట్కి అనుకోండి, ఇట్లాంటి వాటి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్లోనే అంటే 11th 12th సిలబస్లోనే టెస్టింగ్ ఉంటుంది. బట్ డీప్గా ఉంటుంది, ఏమంటారు అనలిటికల్గా ఉంటుంది. క్రిటికల్ రీజనింగు, అనలిటికల్ రీజనింగ్, ఈ రీజనింగ్కు సరిపోయినట్టుగా ఉంటుంది. దానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది బేసిక్గా. అయితే ఈ ఈ స్టేజ్కి రావడానికి విద్యార్థి తన 2 yearsలో కానీ లేకపోతే తన స్కూలింగ్ నుంచి కానీ ఎట్లాంటి పద్ధతులు, అభ్యసన పద్ధతులు ఫాలో అవుతారో మీరు అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ప్రతిసారి ఏమనుకుంటాం, ఎక్స్టర్నల్గా ఏదో మనల్ని మార్చేసింది అనుకుంటాం. ఎందుకంటే మనం డబ్బులు పే చేస్తున్నాం, వాళ్ళు ఏదో రిజల్ట్ ఇస్తున్నారని. అది కానే కాదు. ఇది మొత్తం ఒక విద్యార్థి తను నేర్చుకునే పద్ధతుల మీదనే ఆధారపడి ఉంటుంది బేసిక్గా. అయితే ఈ పద్ధతులు మేమే ఇంప్లిమెంట్ చేస్తున్నామని వీళ్ళు చెప్తుంటారు. యాక్చువల్గా చూడండి, ఈ విద్యార్థులు ఒకవేళ ఏదైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్స్లో అట్లాంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేసినా, లేక విద్యార్థులు తమకు తాము ఆ పద్ధతులను ఫాలో అయినా కూడా, ఏ రకంగా అయినా కూడా ఒక విద్యార్థి సక్సెస్ఫుల్గా ఒక టాప్ ర్యాంక్ వెళ్ళినాడంటే కొన్ని బేసిక్ లెర్నింగ్ మెథడ్స్ లేక బేసిక్ లెర్నింగ్ కల్చర్ ఉంటుంది. చూడండి, ఐఐటీ జేఈ ఎస్పెషల్గా అడ్వాన్స్డ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్స్లో సొల్యూషన్స్ బట్టి కొట్టడం కాదు. ఎప్పుడూ మనకు తెలియని ఒక ప్రశ్న మన ముందు వచ్చినప్పుడు మనకు తెలిసిన బేసిక్స్ని, మనకు తెలిసిన ఫండమెంటల్స్ని, మూల సూత్రాలను అప్లై చేసి ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి. అసలు ఈ రకంగా ఎగ్జామ్ పెట్టడానికి కూడా రీజన్ అదే. ఐఐటీ లాంటి సంస్థలకు వెళ్ళే విద్యార్థులు రేపు దేశ సమస్యలను తీరుస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకు సృజనాత్మకత ఉంటుంది, ఒక మ్యాథమెటికల్ థింకింగ్ ఉంటుంది, లాజికల్ విశ్లేషణాత్మక రీజనింగ్. ఒక లాయర్కు క్రిటికల్ రీజనింగ్ అవసరం. ఎనాలిటికల్, ఇక్కడ ఎనాలిటికల్ రీజనింగ్ కావాలి. ఎనాలిటికల్ రీజనింగ్ అంటే మ్యాథ్స్ కనెక్టెడ్ బేసిక్గా. ఈ క్రిటికల్ రీజనింగ్ ఉండాలా, అటు అనలిటికల్ రీజనింగ్ ఉండాలా. ఒక నీట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థికి క్రిటికల్ రీజనింగ్ సరిపోతుంది, బైపీసీ వాళ్ళకి. సో ఈ రీజనింగ్ ఉండాలా. తర్వాత తను ఆ 2 సంవత్సరాలలో కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక సరి అయిన ఒక అతి సంస్కారవంతమైన ఒక పద్ధతి ఉంటుంది. నేను మై లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి రకరకాల స్టూడెంట్స్కి, అటు టాప్ ర్యాంకర్స్కి, ఇటు నాట్ సో టాప్ ర్యాంకర్స్కి, యావరేజ్ వాళ్ళకి, బిలో యావరేజ్ వాళ్ళకి కూడా బోధన చేయడం వలన నేను గమనించిన కొన్ని విషయాలను క్రోడీకరించిన. నేను చెప్పండి. దీన్ని మనం GOL, GOL మనం ఎక్స్పాండ్ చేస్తే గోల్ ఓరియంటెడ్ లెర్నింగ్ అవుతుంది. కానీ అది బాగుంది, కానీ అది ఏదో మళ్ళీ ఒక సెల్లింగ్ పాయింట్ లాగా కాకుండా దాన్ని కొంచెం చేంజ్ చేద్దాం అనిపించింది మధ్య నాకు. ఇప్పుడు దీని గురించి నేను క్లాసులో పిల్లలకు మనకు ఫస్ట్ వచ్చినప్పుడు చెప్తుంటాను, తర్వాత ఇట్లాగా ఇంటర్వ్యూలో కూడా 2-3 చోట్ల మాట్లాడుంటాను. ఈరోజు దాన్ని మనం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకొంచెం ఎలాబరేట్ చేద్దాం. అయితే ఈరోజు దానికి GOLకి నేను గ్రోత్ ఓరియంటెడ్ లెర్నింగ్ అని పేరు పెడతాను. బ్యూటిఫుల్, బాగుంది సార్. ఎందుకంటే గ్రోత్ ఈజ్ మోస్ట్ పర్మనెంట్. గ్రోత్ ఈజ్ మోస్ట్ పర్మనెంట్ ఎందుకంటున్నానంటే ఈ పద్ధతులు ఫుల్గా ఫాలో అయితే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా బయటకు కూడా వస్తారు. ఐఐటీలు వస్తాయి, లేక నీట్ వస్తుంది, లేకపోతే టాప్ ర్యాంక్స్ వస్తాయి. కానీ ఒక 15 years దగ్గర స్టార్ట్ అయిన ఒక విద్యార్థి ఈ మొత్తము ఇంత ఎలాబరేట్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి అంటే కొంత కష్టమే. కానీ దాంట్లో ఒక 50% వరకు వెళ్ళినా కూడా హిల్ బి గ్రోయింగ్. సో దట్ గ్రోత్ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది సస్టైనబుల్ అండ్ ఇట్ విల్ లీడ్ టు గోల్స్. ఒక రకంగా లక్ష్య సాధన కోసం ఎదగడమే. ఎగ్జాక్ట్, సరిగ్గా చెప్పినారు మీరు. ఎదగకుండా, నేర్చుకోకుండా సాధించేది లేదు. అది ఫస్ట్. తర్వాత సరే ఇట్లాంటి వాతావరణం కలిగించే ఇన్స్టిట్యూషన్స్ ఉంటే మంచిది, ఉండాలి కూడా. కానీ అది నేను ఇంతకుముందు చెప్పా కదా, అదొక మంచి టీచరు ఇట్లాంటి కల్చర్లో వాళ్ళని తీసుకొచ్చాడా, లేక వాళ్ళే వచ్చారా, ఎవరైనా కూడా ఏ రకంగా అది జరిగినప్పటికీ కూడా ఈ ప్రాసెస్ అనేది ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్కు జరిగే ఉండాలి. సో దీన్ని మనం 10-point ఫార్ములా అనుకుందాం. 10-point ఫార్ములా
విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ GOL, గ్రోత్ ఓరియంటెడ్ లెర్నింగ్. దశావతారాలు, దశముఖాల్లాగా 10-point ఫార్ములా. యా, దశసూత్ర, అంతే, దశముఖ సూత్రాలు, వాట్ ఎవర్, మీకు తెలుగులో ఏమన్నా పర్లేదు. ఓకే, సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రీడ్ బిఫోర్ యూ గో టు ద క్లాస్, అంటే రీడ్ ఇన్ అడ్వాన్స్. ఇంకొరగా చెప్పండి, కమ్ ప్రిపేర్డ్. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా మారిన కార్పొరేట్ సంస్కృతిలో ఇవి మరుగున పడ్డాయి. ఇప్పుడు ఈరోజు మన ఉద్దేశం కూడా ఏంటి అంటే అట్లాంటి అభ్యసన విధానాన్ని మనం పాపులరైజ్ చేయడం అవసరం అన్నమాట. చూడండి, ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ 10 పాయింట్స్ కనుక స్టూడెంట్ స్వంతగా ఇంప్లిమెంట్ చేయగలిగితే, లేక ఎవరైనా చదువుకున్న పేరెంట్స్ ఇంప్లిమెంట్ చేయించగలిగితే పిల్లలతోని ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవసరంలా, అంటే ఇంత పెద్ద సీన్ లేదన్నమాట నా ఉద్దేశం ప్రకారం. బట్ ఒంటి అంటే కొంత పియర్ గ్రూప్ ఉండాలి, తర్వాత ఒక రెగ్యులర్ ఏమంటారు ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉండాలి. కాబట్టి ఇన్స్టిట్యూషన్ అవసరమే, కానీ ఫైనల్గా మార్గనిర్దేశనం కోసం ఉండాల్సిందే. కానీ ఎందుకు చూడండి, ఇప్పుడు చాలా ఊర్లలో కూడా పిల్లలు చదువుకుంటున్నారు స్వంతగా, వాళ్ళు రకరకాల రీసోర్స్ని యూజ్ చేసుకొని చదువుతారు. బట్ అది ఏ రకంగా వాళ్ళు ప్రిపేర్ అయినా కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఈ 10 అంశాలు మాత్రం తప్పకుండా దాంట్లో ఉండాల్సి వస్తుంది. ఒకసారి ఒక స్టూడెంట్ విద్యార్థి సక్సెస్ఫుల్ అయ్యాడు అంటే ఇవి కనబడకుండానో తెలుసో తెలియకో అవి ఖచ్చితంగా ఉంటాయి ఇందులో. ఎస్, అంటే ఒక మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ తను ఇంటెలిజెంట్ అని అనుకోడు కదా. నిజమే. అదే సరి అయిన ఇది కూడా. ఇప్పుడు ఈ పద్ధతిలో ప్రిపేర్ అయ్యి సక్సెస్ఫుల్గా అయిన విద్యార్థి తనకు తాను నేనేదో బాగా చేశాను అనుకోడు, చూసేవాళ్ళు అమ్మో చాలా డిఫరెంట్గా ఉన్నాడు అనుకుంటారు. అదే సరి అయిన గ్రోత్. అంటే నేను చాలా గొప్పవాడిని అనుకోడు, కానీ అవతలి వాళ్ళు మాత్రం వీడు గొప్పవాడు అంటే వాడి ఎదుగుదల వాడికి కనబడదు, కానీ బయట వాడికి కనిపిస్తుంది. అదే నిజమైన గ్రోత్ అనమాట. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కమ్ ప్రిపేర్డ్ అనే దానికి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే రీడ్ ఇన్ అడ్వాన్స్. బిఫోర్ క్లాస్కి ఒక లెసన్ చెప్పే ముందు అడ్వాన్స్గా లెసన్ చదివి రావాలి. ఫంక్షన్ కూడా రెడీ అయ్యే వెళ్తాం. అవును, తయారు కాకుండా వెళ్ళాం కదా. అట్లే పాఠానికైనా వాడు కళాశాలకు కానీ క్లాసుకు కానీ వెళ్ళేది ఉన్నా కానీ ప్రిపేర్ అయిపోవాల్సింది. ఎందుకు అంటే చూడండి, మామూలుగా మనం ఒక లెవెల్స్ టర్మ్స్లో కనుక మనం ఆలోచించినట్లయితే 10th నుంచి ఇంటర్మీడియట్కి రావడం ఒక జంప్. ఎస్పెషల్లీ మనకు ఇంటర్మీడియట్లో 11th 12th లెవెల్లో ఉన్న మ్యాథ్స్ చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇంటర్మీడియట్ 10th స్థాయి నుంచి ఇంటర్మీడియట్ స్థాయికి రావడం ఒక లెవెల్ అయితే, ఇంటర్మీడియట్లో మళ్ళీ ఐఐటీకి వెళ్ళడం ఇంకో లెవెల్. అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్కి ఫాలో అవుతున్న, లేక 10th బోర్డ్ ఎగ్జామ్కి ఫాలో అవుతున్న సిస్టము ఇక్కడ పనికిరాదు. సిలబస్ ఒకటే అయినప్పటికీ బేసిక్గా ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దీనికి ఒక మంచి టీచర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక పద్ధతిలో లెసన్ స్టార్ట్ చేస్తూ వెళ్తారు. అక్కడ ఒక మామూలు స్థాయి నుంచి స్టార్ట్ చేసి 0 లెవెల్ దగ్గర స్టార్ట్ చేసి డీప్గా వెళ్ళాల్సి వస్తుంది ఒక లెసన్ చెప్పేటప్పుడు. సో ఇదంతా ఒకేసారి స్టూడెంట్కి కొంచెం కొత్తగా అనిపించడం, లేకపోతే హెవీగా అనిపించడం జరుగుతుంది. సిలబస్ సేమ్ అయినా ఐఐటి కోసం అన్నప్పుడు డీప్గా చెప్పాల్సి వస్తుందా సార్ సబ్జెక్ట్? చాలా డీప్గా చెప్పాల్సి వస్తుంది. ఈ డీప్గా చెప్పే కార్యక్రమంలోనే విద్యార్థికి కొంత యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ ఇప్పుడున్న పరిస్థితులలో. అంటే ఇప్పుడు రాష్ట్రాలలో సిలబస్లు మారుతూ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు దానితోని అనుసంధానం అయ్యే ఉంటాయా ఐఐటి సిలబస్కు ఇంటర్మీడియట్ సిలబస్ లాంటివి? ఇప్పుడు దాదాపుగా అయినాయి. ఇప్పుడు ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ వేరే, ఐసిఎస్ఈ వేరే. బేసిక్గా ఇట్ ఈస్ సిబిఎస్ఈ బేస్డ్ సిలబస్ బేసిక్గా. అండ్ ఐఐటి అడ్వాన్స్ ఇంకొంచెం బాగుంటుంది ఈ సిబిఎస్ఈ దానికంటే కూడా. కానీ బేసిక్గా లెసన్స్ అన్నీ సిమిలర్. మొదట్లో స్టేట్స్కి, తర్వాత ఈ సిలబస్కి కొంత గ్యాప్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా స్టేట్స్ కూడా దాన్ని ఫిలప్ చేసినాయి. మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ, ఆంధ్రలో అయితే డైరెక్ట్గా మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ అయితే డైరెక్ట్గా ఎన్సీఆర్టీ 11th 12th బుక్సే. వాటి కేవలం కవర్స్ మార్చేసి
థ్యాంక్స్ టు ఎన్సీఆర్టీ అని ఇచ్చిన బుక్స్. మ్యాథ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సిలబస్ సేమ్ అయినప్పటికీ కూడా మనం డెప్త్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఐఐటీజే అడ్వాన్స్ ఎస్పెషల్గా. సో ఒక పెద్ద స్పెక్ట్రమ్ 0 లెవెల్ నుంచి ఆ లెవెల్కి వెళ్తాం. సో ఇదంతా మనం కనుక లెసన్ ఒక టీచర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీరియస్ టీచర్, నాట్ ది కార్పొరేట్ టీచర్. ఈ సీరియస్ టీచర్ ప్రజెంట్ చేసినప్పుడు, లేక కార్పొరేట్లో కాలేజీలలో మంచి టీచర్ ఇది సరైన పదం. ఎందుకంటే అక్కడ అందరూ మంచి టీచర్లు దొరకరు, అందుకే లక్షల మందికి మంచి టీచర్లు పెడతారు. సరే, అట్లాంటి టీచర్ కనుక అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, డెడికేటెడ్ టీచర్ అనొచ్చా మనం? ఎస్. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డెడికేటెడ్ టీచర్స్కి సమయం ఇవ్వరు అక్కడ చెప్పడానికి. సరే, దట్ ఇస్ అ సైడ్ బై పాయింట్. ఎస్, వాళ్ళు ఇక్కడ ఆ దగ్గర స్టార్ట్ చేసి డీప్గా వెళ్ళేసరికి అంత పెద్ద ఆ లెసన్ అనేది ఆ విద్యార్థికి ఫస్ట్ టైం కనుక వింటున్నట్టుంటే కొంచెం అది కష్టంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆ లెసన్ మొదలే చదువుకొని వచ్చినాడు అనుకోండి, ఫస్ట్ ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. అంటే ఆ లెసన్ అక్కడ సార్ చెప్తున్నప్పుడు ఒకేసారి కొత్త పదాలు, కొత్త విషయాలు భయంకరంగా కనిపించవు. నేనైతే ఫిజిక్స్కి ఏం చేస్తా తెలుసా, నవడేస్ పిల్లలకు అలవాటు తప్పిపోయింది కాబట్టి నా నోట్స్ పంపించేస్తాను మొదలే, పిల్లలు ఇవి చదువుకోండి అని నా హ్యాండ్ రిటన్ నోట్స్ పంపించేస్తాను. ఎందుకంటే ఆ ఫస్ట్ ప్రథమంగా వాళ్ళ లెసన్ పూర్తిగా చదివి చూడండి, అట్లా చదివినప్పుడు వాళ్ళకి అర్థమవుద్దని కాదు. ఎవరైనా అనొచ్చు, అదేంటి మీరు చెప్పకుండా వాళ్ళు ఎట్లా చదువుతారా అని. ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న అదే రాబోతోంది. అయితే చెప్పకుండా చదవడం ఎందుకో చెప్తున్నాను. మామూలుగా అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి అయితే అవసరం లేదు, డైరెక్ట్గా టీచర్ చెప్పొచ్చు, వాళ్ళు వినొచ్చు. బట్ వీఆర్ గోయింగ్ బియాండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్, చాలా మంచి అప్లికేషన్ లెవెల్కి వెళ్తున్నాం మనం. కాబట్టి వాళ్ళకు ప్రథమంగా ఒక 20% వరకు అండర్స్టాండ్ అయినా పర్లేదు, 30% అండర్స్టాండ్ అయినా పర్లేదు, కనీసం ఒక ఫెమిలియారిటీ. ఈ లెసన్లో ఈ పాయింట్స్ ఉన్నాయి, ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఈ డెరివేషన్స్ ఉన్నాయి, ఈ ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి పరిచయం కావడం వల్ల ఇనీషియల్గా ఆ విద్యార్థికి వచ్చే యాంగ్జైటీ తగ్గుతుంది ఫస్ట్. తర్వాత చదువుకొని రావడం వల్ల ఏమవుతుందంటే యాంటిసిపేషన్ పెరుగుతుంది. ఏమంటారు యాంటిసిపేషన్ అంటే? తను సార్ మన సార్ ఏం చెప్తున్నాడో మొదలే మనం గెస్ చేయగలం. యాంటిసిపేషన్ పెరగడం వల్ల అండర్స్టాండింగ్ పెరుగుతుంది, తర్వాత ఒక రకమైన ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అవును, అక్కడ నేను చదివాను రెసిడెంట్ హ్యాలీలో నెక్స్ట్ ఇది హెడ్డింగ్ ఉంటుంది, సార్ ఆ హెడ్డింగ్ చెప్తాడు అని ఈ విద్యార్థికి కనుక అనిపించినప్పుడు, సార్ అదే చెప్పినప్పుడు ఎస్ కరెక్టే కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది. అందులోంచి ఒక ఆలోచన కూడా పుడుతుంది సార్. ఎస్, ఆలోచన కూడా పుడుతుంది, వాణి స్థాయికి తగ్గటువంటి ఆలోచన కూడా పుడుతుంది. కరెక్ట్ కదా, బ్యూటిఫుల్. ఇంకా తర్వాత ఏమైందంటే, నేను ఫస్ట్ ఏమన్నా ఇన్ అడ్వాన్స్ అన్నాను కదా, లెసన్ అయిపోయింది, ఒక 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, డిపెండ్స్ ఆన్ ద టీచర్స్. ఇంతకుముందు చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి చదవండి, పునశ్చరణ. ఎస్, అదే లెసన్ను స్టూడెంట్ కనుక చదివినట్టయితే నౌ యుల్ సీ దట్ ఇన్ అ న్యూ వే, అది కొత్తగా కనిపిస్తుంది. అప్పుడు మామూలుగా పైన చదివి వస్తాడు కదా, ఒక 20% 30% అండర్స్టాండింగే వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడేంటి, దాని యొక్క పూర్తి సమగ్ర స్వరూపం అర్థమవుతుంది. నేను చెప్తున్నాను చూడండి, మా దగ్గర డెల్టాలో సక్సెస్ఫుల్గా అయిన గ్రేట్ స్టూడెంట్స్ అందరికీ నేను ఈ అలవాటు చేయించాను. అండ్ దే ఆల్సో కేమ్ ఫ్రమ్ గుడ్ స్కూల్స్, దే అండర్స్టూడ్. ఫస్ట్ ఫిజిక్స్లో నేను రెసిడెంట్ హ్యారిటీ బుక్స్ చదివించేవాడిని, ఈ మధ్యన పిల్లల్ని చదవమంటే దానికి సరైన రెస్పాన్స్ రావట్లేదు. బట్ మొదట ప్రిపేర్ అయ్యి లెసన్ ఎవరైతే ఎక్కడ సార్ ఇక్కడ లోపం ఎక్కడ అన్నట్టు, మరి అప్పటి వాళ్ళు చేయగలుగుతున్నారు, ఇప్పటి పిల్లలు చేయటం లేదు అని అంటే మనదే లోపం కదా. మనం ఏం చేస్తున్నాం, మెటీరియల్ ఇచ్చేస్తున్నాం కదా, పుస్తకాలు రెఫరెన్స్ బుక్స్ని పక్కన పెడుతున్నాం. కానీ అప్పటి చెప్తా మీకు శ్రీనివాస్ గారు, ఈ పద్ధతి ఎవరైతే టాప్ ర్యాంక్స్ వస్తున్నాయో, టాప్ ర్యాంక్స్ కొందరు ఏం చేస్తారు, మనకు కార్పొరేట్ కాలేజ్ మొదలై హైజాక్ చేసుకెళ్తాయి కదా, వాళ్ళకు అదే ఫాలో అవుతారు. తెలుసా మీకు? తెలియదు సార్. అది ఒక మంచి ప్లేస్లో హోటల్ లాంటి దాంట్లో పెట్టేసి వాళ్ళకి మొత్తం లైబ్రరీ పెట్టేసి ఫ్రీడమ్ ఇస్తారు, మంచి టీచర్లను పెడతారు. ఎందుకంటే సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉండాలి దీంట్లో, గుర్తుపెట్టుకోండి. సో దట్స్ వాట్ ఐ మెంట్. ఒక టాప్ ర్యాంక్ వెళ్ళే స్టూడెంట్ మొదలే ప్రిపేర్ అయి ఉంటాడు. మొదలే ప్రిపేర్ అవ్వడం అంటే ఐఐటీ ప్రాబ్లమ్స్ 9th క్లాస్లో 10th క్లాస్లో చేయడం కాదు. ఒక టీచరు లెసన్ చెబుతున్నప్పుడు ఆ లెసన్ను మొదట చదివి వెళ్ళడం.
ఇట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. హోంవర్క్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఎస్, యూ షుడ్ గో విత్ హోంవర్క్. అంతే కదా, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంత హోంవర్క్ చేసుకొని వెళ్ళాలి కదా. అయితే ఇక్కడ తేడా ఏంటంటే ఇచ్చిన హోంవర్క్ కాక ఇయ్యబోయే దాని గురించి, అంటే రేపటి దాని గురించి ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళడం. తప్పకుండా. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ నాట్ ఓన్లీ దిస్ కదా సార్, నిజంగా చెప్పాలంటే ఒక ప్రొఫెషన్లో కూడా సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్గా తయారయ్యే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. థింక్ ఆఫ్ టుమారో. ఎస్, ఎందుకంటే ఆ విషయ పరిజ్ఞానము, విషయంతో పరిచయము తప్పకుండా అవసరం ఉండాల్సింది. ఎందుకంటే ఇది ఒక గోల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కదా. మనం ఏదో ర్యాండమ్గా చదువుకొని 10 ఏళ్ళు చదవడానికి కదా, 2 సంవత్సరాల్లో మన పని అయిపోవాలి. రైట్ సార్. ఇంకా సెకండ్ విషయం, లిజన్ విత్ ఇంటెంట్. అంటే ఒక ఉద్దేశంతో వినడం. మామూలుగా హియరింగ్కి లిజనింగ్కే తేడా ఉంది. హియరింగ్ అంటే ఇప్పుడు మనకేదో కొంచెం ఏసీ సౌండ్ వస్తుంది, మనం పట్టించుకోవట్లే, మనకు కొంచెం చెవి మీద పడుతుంది, కానీ దాని మీద మన ధ్యాస లేదు. కానీ మీరు మాట్లాడేది నేను మాట్లాడేది మీరు చాలా మనం ఆలకించి వింటున్నాం. ఇది లిజనింగ్. బట్ ఇక్కడ నేను యాడ్ చేసింది ఏంటి అంటే లిజన్ విత్ ఇంటెంట్. ఒక ప్రత్యేక ఉద్దేశంతో వినాలి, లక్ష్యంతో వినాలి. ఏంటి ఆ లక్ష్యం అంటే చెప్తాను నేను. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని ఉందనుకుందాం ఫిజిక్స్లో. నేను ఫిజిక్స్ వాడిని కాబట్టి దాని ఎగ్జాంపుల్ తీసుకుంటా ప్రతిసారి. ఆ స్టేట్మెంట్ చేస్తున్నాం, ఆ డెరివేషన్ చేస్తున్నప్పుడు ఇది ఎక్కడో ఉపయోగపడుతుంది అని వినాలి. అంటే ఉత్తిగానే ఈ ఇన్ఫర్మేషన్ ఇది వేరు. చాలాసార్లు ఒక డిస్కనెక్ట్ ఉంటుంది. ఏంటి అంటే నేను చాలా లెసన్ చెప్తూనే డీటెయిల్గా చెప్తూ ఉంటాను, డెరివేషన్స్ ఇస్తుంటాను, తర్వాత వాళ్ళకి వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను. తర్వాత వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చేయరు, అది మళ్ళీ కొత్తగా అనుకుంటారు. సో లిజన్ విత్ ఇంటెంట్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను వింటున్నది నన్ను మళ్ళీ అసైన్మెంట్లో వీళ్ళు అడుగుతారు, అసైన్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవసరమైన విషయాలు ఇక్కడే ఉన్నాయి, ఐడియాస్ ఇక్కడే ఉన్నాయి. నేను ఐడియాస్ను ఈ మొత్తం ఇంత పెద్ద లెసన్లో ఒక సబ్స్టాన్స్ను, ఒక మెయిన్ మైల్ స్టోన్స్ని, ఒక ఇంపార్టెంట్ ఐడియాస్ నేను క్యాచ్ చేయాలి, వీటిని మళ్ళీ అక్కడ ఉపయోగించాలి. అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే వినడం అంటే ఇది మనకు అప్లికేషన్తో సంబంధించి కనెక్ట్ అయి ఉంది. ఇది ఈ లెసన్ తర్వాత నేను చేసే అప్లికేషన్స్ ఒకదాని నుంచి ఒకటి వస్తాయి, కానీ లేక లెసన్ నుంచి అప్లికేషన్స్ వస్తాయి, కానీ అది మళ్ళీ ఇండివిజువల్గా ఉండవు. కాబట్టి ఇప్పుడు నేను శ్రద్ధగా ఇక్కడ చెప్తున్న విషయాలలో నేను దేన్ని యూజ్ చేసుకుంటాను అని అనుకొని వినాలి. నేను మైక్రో లెవెల్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ నేను వీటిని ఏంటంటే మనం స్పెసిఫిక్గా నేమ్స్ పెట్టి చెప్తున్నాం, కానీ సక్సెస్ఫుల్గా హైయెస్ట్ లెవెల్లో సక్సెస్ఫుల్గా అయిన స్టూడెంట్ అన్నీ నేను అన్నాను తనకు తెలియకుండానే వీటిని చేస్తారు. అంతే కదా సార్, నిజం. ఏమంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి, మన కమ్ ప్రిపేర్డ్లో మెయిన్ ఐడియా ఏంటిది, రీడ్ అ లెసన్ ఇన్ అడ్వాన్స్డ్. తర్వాత సెకండ్ ఏమో లిజన్ విత్ పర్పస్. అంటే ఏంది, నేను ముందు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఉపయోగపడుతుంది కూడా రెండు అని వినాల. సో బ్రెయిన్ ఆల్రెడీ ఒక మంచి ఏమంటారు ప్రిపేర్డ్ లెవెల్లో తయారై ఉంది కదా. నిజం. సరే, ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి, అతి ముఖ్యమైనది, నేను ప్రతిసారి చెబుతూనే ఉంటాను, తర్వాత మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. ఈ మధ్యన పిల్లలు క్వశ్చనింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది అని. ప్రశ్నించడం అయితే తగ్గిపోవడానికి కారణం మనమే. మళ్ళీ నేను దానికి పిల్లలను బ్లేమ్ చేయను ఎప్పుడు. ఎందుకంటే 10th నుంచి వచ్చిన పిల్లలు ఫ్రెష్గా ఉంటారు, ఇన్నోసెన్స్తో ఉంటారు. వాళ్ళని మనం ఏ రకంగా ఏ దారిలో పెడితే ఆ దారిలో వాళ్ళు నడుస్తారు. మనం కష్టమైన దారి పెట్టినా కూడా ఆ కష్టమైన దారినే వాళ్ళు నడుస్తారు, దాంట్లో సక్సెస్ఫుల్గా అవుతారు. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ ఫ్రెండ్స్, ఆస్క్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. అంటే మొదటి 2 సాధ్యమైతేనే మూడోది అవుతుంది సార్. వాడు ప్రిపేర్ అయ్యి వెళ్తే నేను ఇప్పుడు జాగ్రత్తగా వినేది ఇది ఫలానా లాగా ఉపయోగపడుతుంది అని వాడు గ్రహించగలిగితే, అవును కదా, మీరు వద్దన్నా కానీ వాడు క్వశ్చన్ చేస్తాడు.
కరెక్ట్. మీరు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చినారు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆస్క్ క్వశ్చన్స్ అన్నాం అనుకోండి, ఈ ఫస్ట్ 2 విషయాలు చేయని వాళ్ళు మూడో దానికి రాలేకపోవడం కాకుండా ఏం చేస్తారంటే దే ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆస్కింగ్. అంతే, దానికి పర్పస్ ఉండదు. అడగాలని అడగడం వేరు, అవసరం కొద్దీ అడగడం వేరు. ఎస్, ఉత్తి ఏదో అడగాలని అడిగితే ఏముంటుంది, దాంట్లో ఏముండదు, క్వశ్చన్కి వెయిట్ ఉండదు, చెప్పే వాళ్ళకి కొంచెం అబ్బా ఏదో అడుగుతున్నారులే అనిపిస్తుంది. గురువు గారు చెప్పిన జవాబు వల్ల వాడు లాభాన్ని పొందాలి. ఎగ్జాక్ట్లీ. సో థర్డ్ పాయింట్ ఏంటి? ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడగట్లేదు అంటే ఒక డేంజర్. అది ఏంటి అంటే యు ఆర్ బిలీవింగ్ ద టీచర్ బ్లైండ్లీ. అదొకటి. అంతే. అంటే ఆయన ఏం చెప్తే అదే అక్కడ రాసుకుంటూ పోతారు, మనం రాసుకుంటూ వస్తామని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఏమన్నా ఇస్తారేమో అని. చూడండి, అప్లికేషన్ ఉన్నప్పుడు మన క్లాసులో 100 ప్రాబ్లం చేస్తే మనకు అక్కడ వచ్చేది 101st ప్రాబ్లమ్ వస్తుంది, దాంట్లో ఏం రాదు, సిమిలర్గా వస్తాయి. సో ఒక కంప్లీట్ అవగాహన, అండర్స్టాండింగ్ పెరగాలి అంటే క్వశ్చన్స్ అడగాల్సిందే. ఎస్పెషలీ ఒక మంచి టీచర్ ఏం చేస్తారు అంటే ఇన్ఫర్మేషన్ని డంప్ చేస్తూ వెళ్ళరు. వాళ్ళ లెస్సనే క్వశ్చన్స్ని ప్రొవోక్ చేసేలాగా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ప్రొవోక్ చేసేటట్టుగా లెసన్ చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ రాలేదు అంటే ప్రొవోక్ చేసేటట్టుగా అంటే ఉద్దేశం ఏంటి అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం ఒక చిన్నగా వదిలేస్తాను అక్కడ రీజనింగ్లో, ఒక లూప్ హోల్ వదిలేస్తా. ఎందుకంటే నేను టెస్ట్ చేస్తాను పిల్లలు అసలు అర్థం చేసుకుంటున్నారా లేదా అని. అప్పుడప్పుడైతే ఇంకో ట్రిక్ కూడా చేస్తాను, తెలుసా మీకు? తప్పుగా చెప్తాను. ఎందుకంటే వీ నీడ్ టు బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. అంటే పిల్లలు వింటున్నారా పంటున్నారా తెలుసుకోవాలి. అంతే. పండుకోవడం అంటే ఎంటరింగ్ ఇన్ టు ద కంఫర్ట్ జోన్. అవును. సో ఆ క్వశ్చన్ అడగకపోతే వాళ్ళకి అర్థమైనట్టుగా కాదు. అంతే. అయితే మామూలుగా మనం పుట్టినప్పటి నుంచే క్వశ్చన్స్ అడగడం అలవాటు ఉంటుంది మనకి. అమ్మను నాన్నను మనం విసిగిస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ విద్యా విధానంలో స్కూల్ విద్యలోకి హై మనీ వచ్చిందో అప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మార్కులు చూపెట్టే కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో టీచర్స్ రావడము, కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అదే ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో రావడము, పిల్లలు అదే ఇన్ఫర్మేషన్ని ఎగ్జామ్లో వాంతి చేసుకోవడము, అంతే, మార్క్స్ చూపెట్టడం. దీనివల్ల ఏమైందంటే ఆ క్వశ్చనింగ్ అలవాటు మరుగున పడ్డది. అంతేకాకుండా ఎవరైనా ఆన్ అండ్ ఆఫ్ పిల్లలు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఈ టీచర్స్ కూడా చెప్పే ఓపిక లేక, చెప్పే సామర్థ్యం లేక కూర్చోమను. అంతే. దీనివలన క్వశ్చన్స్ పిల్లలు అడగలేకపోతున్నారు. తర్వాత ఈ పర్ఫార్మెన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి పిల్లల్లో. పర్ఫార్మెన్స్ ఫియర్ ఉంటుంది. నేను క్వశ్చన్ అడిగితే ఇది సిల్లీ క్వశ్చన్ అనుకుంటారేమో అని ఒకటి. నేను క్వశ్చన్ అడిగితే పక్క వాళ్ళని గేలి చేస్తారేమో అని పిల్లలు చేస్తుంటారా, పెద్ద నువ్వు ఏంటిరా ఏదో అడుగుతున్నావు అని. ఇవి కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఏమైంది అంటే ఈ క్వశ్చనింగ్ అనేది పోయింది. నాకైతే ఆనెస్ట్గా చెప్తున్నాను శ్రీనివాస్ గారు, పిల్లలు క్వశ్చన్స్ లేకుండా క్లాస్ చెప్తుంటే నాకు బోర్ కొడుతుంది. ఎందుకంటే ఐ లీవ్ రూమ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. దాన్ని నేను ప్రొవకేటివ్ టీచింగ్ అంటాను. అయితే ఇది ఇట్లా చేయడానికి టీచర్ కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇష్టం ఉండాలి దాని మీద. సో ఈ క్వశ్చన్ అనేది పిల్లవాడు రేజ్ చేసినాడు అంటే తప్పకుండా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆయనకి ఎక్కడో ఒక ఇబ్బంది కలిగింది, ఈ ఇబ్బందిని నివృత్తి చేసుకోవడానికి క్వశ్చన్ అడుగుతాడు. డౌట్స్ అడగడం కొంచెం వేరే ఉంటుంది మళ్ళీ. బట్ క్వశ్చనింగ్, డౌట్ కూడా ఒక రకమైన క్వశ్చనింగే, కానీ క్వశ్చనింగ్ ఈజ్ యాక్చువల్లీ క్రియేటివిటీ ఓరియంటెడ్. ఎస్, ఇట్స్ ఛాలెంజింగ్ ది టీచర్స్ అండర్స్టాండింగ్ అండ్ ఇంప్రూవింగ్ యువర్ అండర్స్టాండింగ్. యాక్చువల్గా ఏంటి అంటే పిల్లలు క్వశ్చన్ అడగకపోతే ఇంకొక డేంజర్ ఉంది, టీచర్స్ లేజీ అవుతారు. నిజమే సార్ కదా. చెప్పిందే చెప్పి ఎరస్ నేను చెప్తుంటారు కదా. కొత్తగా క్వశ్చన్ అడగలేదు అనుకోండి, ఏముంటుంది, క్లాసులో వచ్చేదో చెప్తుంటారు, మైండ్లో ఏదో రియల్ ఎస్టేట్ గురించో లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఆలోచించుకొని చెప్పే టీచర్స్ ఉన్నారు. బట్ స్టూడెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు టీచర్ యాక్టివేట్ అవుతారు. అప్పుడు విషయం కులంకషంగా అర్థమవుతుంది.
అంటే క్లాస్లో స్టూడెంట్ ఎంత అలర్ట్గా ఉంటాడో టీచర్ కూడా ఉండాల్సింది. అంత అలర్ట్గా ఉంచాలి స్టూడెంట్స్ ఉంచాలి. ఎగ్జాక్ట్లీ. అంటే స్టూడెంట్స్ ప్రశ్నలు అడిగేట్టు చేసి వాళ్ళను టీచర్ అలర్ట్లో ఉంచాలి, వాడు ప్రశ్నలు అడిగి టీచర్ని అలర్ట్లో ఉంచాలి. ఉంచడం ఇప్పుడు ఈ 3 విషయాలు జరిగినాయి అనుకోండి, 30% లెర్నింగ్ అయిపోయింది. బ్యూటిఫుల్. మీకు ఇక్కడ సృజనాత్మకత వచ్చేసారు. నేను 10 పాయింట్స్ పెట్టినా కదా, ఈచ్ పాయింట్ ఒక 10% లెర్నింగ్ ఇవ్వండి. బ్యూటిఫుల్. 30% అయిపోయింది. 30% లెర్నింగ్ అయిపోయింది. ఓకే సార్. అవును సార్. తర్వాత సార్ 4th పాయింట్, సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్. స్వయంగా సమస్యను పరిష్కరించుకోవడం, సాధించడం. ఇప్పుడు బేసిక్గా ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ అనేది సమస్యల సాధన, ప్రాబ్లమ్ సాల్వింగే ఉంటుంది. ఓకే. ఈ ప్రాబ్లం అనే న్యూ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎందుకంటే ఓల్డ్ ప్రాబ్లమ్స్ అంటే కనుక అవి ప్రాబ్లమ్సే కాదు. అవును కదా. బట్ సొల్యూషన్ తెలిసిన తర్వాత ప్రాబ్లం ఎట్లా అవుతుంది? సో కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అఫ్కోర్స్ టీచర్ అనేవాడు తను స్టూడెంట్ అనేవాడు తనకు తాను సమస్య సాధించుకునే బేసిక్ లెవెల్కి తీసుకురావాలి. అంటే ఏంటి, లెసన్ డీప్గా చెప్పడం, పిల్లల క్వశ్చన్స్ని ఎంటర్టైన్ చేయడము టీచర్ బాధ్యత. అంతేకాకుండా ఎగ్జాంపుల్స్ చెప్పడము. ఈ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ కెపాసిటీని బట్టి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 దాకా వెళ్ళడం, ఇవన్నీ క్లాస్లో జరగాలి. బట్ ఆల్ సిడ్ అండ్ డన్ ఒక టీచర్ కనుక మొత్తం చెబుతూ స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ విల్ ఓన్లీ లుక్ ఫర్ సొల్యూషన్స్ అగైన్. చాలాసార్లు ఇప్పుడు గైడ్ బుక్స్ చాలా వచ్చినాయి. ప్రిపరేషన్ అంటే చాలామంది పిల్లల చేతిలో గైడ్ బుక్స్ ఉంటాయి. వాళ్ళు ఇటు ప్రాబ్లం చూస్తారు, ఆ సొల్యూషన్ చూస్తారు అక్కడ. ఫస్ట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎనీబడి, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ, మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఒక ప్రాబ్లం సొల్యూషన్ చూసి నేర్చుకుంటారో ద లెర్నింగ్ ఈజ్ కంప్లీట్లీ గాన్. అంతే, కంప్లీట్లీ గాన్. అసలు ఇప్పుడు కాదు, తర్వాత కెరీర్లో కూడా అది పిల్లల్ని బాధిస్తుంది. సో ఒక ప్రాబ్లం కనిపించినప్పుడు ఇదంతా మన ప్రాసెస్ క్లాస్లో అయిపోతుంది, మొత్తం లెసన్ అయిపోతుంది, ఎగ్జాంపుల్స్ అయితే అన్నీ అవుతాయి. నేను ఫిజిక్స్లో ఒక హెచ్సి వర్మ పుస్తకం చేయండి బాబు అని అడుగుతా ఫస్ట్. యాక్చువల్గా మరీ కష్టంగా ఉండవు, మరీ ఈజీగా ఉండవు. ఇప్పుడు ఈ మధ్య వస్తున్న పిల్లలకి ఏంటంటే, అదేంటి మమ్మల్ని చేయమంటున్నారు, నాకు చేయడం రాదు కదా అంటారు. మీరు చెప్పిన తర్వాత అదే సమ్ మళ్ళీ చేస్తారు. కానీ దట్స్ నాట్ ద వే టు ప్రిపేర్ ఫర్ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్. ఒక క్వశ్చన్, ఒక ఇచ్చిన ప్రాబ్లమ్ని, న్యూ ప్రాబ్లమ్ని మన స్థాయిని బట్టి తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ మనకు కొంచెం ఆల్రెడీ అండర్స్టాండింగ్ పెరిగింది అంటే టాప్లో స్టార్ట్ చేయొచ్చు, దట్స్ ద బెస్ట్ మెథడ్. లేకపోతే బాటమ్ లెవెల్లో స్టార్ట్ చేయొచ్చు. కానీ ఒక ఇచ్చిన సమస్యను మనమే సాల్వ్ చేయాలి, స్టూడెంట్ని సాల్వ్ చేయాలి. అయితే బిగినింగ్లో దీనికి టైం పడుతుంది. ఒక్కోసారి ఏమవుతుంది అంటే, ఒక క్వశ్చన్ అరగంట చేసినా రాదు, పిల్లల దగ్గరికి వస్తారు, నాకు అరగంట అయిపోయింది, నాకు సొల్యూషన్ రావట్లేదు, ఎగ్జామ్లో ఇట్లా అయితే ఎట్లా అంటారు. బాబు ఇంకా 2 సంవత్సరాలు ఉంది, నువ్వు ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం ట్రై చేయి. అంతే. మామూలుగా చూడండి, నేను ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటాను. నేను ఏంటి అంటే, ఒక బిజినెస్కి కానీ లేదైనా ఒక పెద్ద కార్యక్రమానికి కానీ ఇనీషియల్గా పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ, పెద్దగా సక్సెస్ఫుల్ అయిన పీపుల్ కానీ, వాళ్ళని మీరు అడగండి, బిగినింగ్లో లేదని నాకు అప్పుడు ఒక 10,000 దొరకాలంటే కష్టమైంది అంటారు. అంటారు. నిజంగా కష్టం అవుతుంది. ఎప్పుడు ఉత్తిగానే మనకు పైనుంచి ఏమీ రాదు కదా. ఇనీషియల్గా డబ్బులు కష్టమవుతుంది, ఇనీషియల్గా వాళ్ళు ప్రయాణిస్తున్న మార్గంలో కష్టాలు ఉంటాయి. బట్ ఒక్కసారి ఆ ఇనీషియల్ ట్రబుల్ కనుక తట్టుకున్నట్టయితే దెన్ ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో మన 4th పాయింట్ ఏంటది? సాల్వ్ ఎ గివెన్ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్, ప్రిఫరబ్లీ ఎ టఫ్ వన్. సొంతంగా. అది 4th పాయింట్. ఏమంటారు? 40% అయింది. అయితే ఇంకొక పెద్ద ఇష్యూ వస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ ఈ మాట నేను చాలాసార్లు చెప్తుంటాను, కానీ ఇంకా పిల్లలకు దాని మొదట్లో అసలు నమ్మకం కలగదు. అసలు ఏంటిది, మమ్మల్ని సాల్వ్ చేయమంటున్నారు ఏంటి అని. ఎందుకంటే 10th క్లాస్లో కూడా ఐఐటి ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఏమైంది అంటే, సొల్యూషన్స్. ఇంకొక ఘోరమైన విషయం ఏంటి అంటే, ఆ టీచర్స్ కూడా దే డోంట్ నో ఎనీథింగ్.
వాళ్ళేమి ఇప్పుడు టెక్స్ట్ బుక్లు చదవట్లేదు. ఇది ఐఐటి ఫౌండేషన్ చేసేవాళ్ళు అయ్యయ్యో. వాళ్ళు టెక్స్ట్ బుక్ చదవరు, వాళ్ళు మెటీరియల్ ఫాలో అవుతారు. ఎవరి మెటీరియల్ వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ కాలేజీలో ఇచ్చిన మెటీరియల్, వాళ్ళ మెటీరియల్తో పాటు ఏమి ఇస్తారు, సొల్యూషన్ ఇస్తారు. ఈయన ఏం చేస్తాడు, ఆ సొల్యూషన్ బాగా బట్టి కట్టుకొని వచ్చి అక్కడ బోర్డు మీద రాసిస్తారు. సో అక్కడే మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే మనకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక ప్రాబ్లం ఇచ్చేసి నాయనను సాల్వ్ చేయరా బాబు అంటే వాడు చేయలేకపోతున్నాను. ఎందుకంటే అసలు క్రియేటివిటీ లేదు, స్పూన్ ఫీడింగ్ అలవాటైంది. అంతేకాకుండా ఇప్పుడు బిగినింగ్లో ఈ ఇనీషియల్గా నాకు కష్టమైనప్పటికీ తర్వాత నేను ఇట్లా చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతాననే నమ్మకం వాళ్ళకి కలగట్లేదు. ఆ నమ్మకం మనం కలిగించట్లేదు. ఇంతకు ముందున్న విద్యార్థులకు అట్లాంటిది ఉండేనా సార్? అస్సలు లేదు సార్. అసలు ఎట్లా ఉండేది అది, మనం కనుక ఇది ప్రాబ్లం కనుక మొత్తం చెప్తే మీరు అట్లా చెప్పొద్దని వాళ్ళు, ఆగండి మేము చేస్తామని వాళ్ళు, తెలుసా మీకు? ఇదంతా బికాజ్ ఆఫ్ ది కమర్షియలైజేషన్. అంటే మీకు ఆలోచించండి, మీరు ఇంత కష్టపడాలి అంటే మరి మీ దగ్గరికి ఎందుకు పంపించాము, మీకు ఇంత ఫీ ఎందుకు పే చేస్తున్నాం అని అడిగే అవకాశాలు ఉన్నాయి కదా. కానీ కష్టపెట్టకుండా చదువు ఎట్లా వస్తుంది చెప్పండి. సో ఇట్స్ లైక్ దిస్, యూ పే ద ఫీ, ఐ విల్ మేక్ యూర్ జాబ్ ఈజియర్. అందుకోసం అన్నా కదా, ర్యాంకులు వస్తే ఏమంటున్నారు అని చెప్పినా నేను, మా గొప్పతనం అని కాలేజీలు బ్రహ్మాండంగా చెప్పుకోవడం తప్పిస్తే ఆ విద్యార్థి కష్టపడ్డని చెప్పరెవరు. సో ఇది వేరే ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి తేడా ఏంటి అంటే, ఇక్కడ వీఆర్ డీలింగ్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ హీ హ్యాస్ టు డూ ఇట్, నాట్ అస్. అంటే సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్ అంటే నేను అనేది, మన చేతికి మట్టి అంటించుకోండి అంట నేను, డర్టీ యువర్ హ్యాండ్స్ అంట నేను. బాగుంది. డర్టీ యువర్ హ్యాండ్స్ చేయకుండా ఏమీ చేయలేము. మనం నీట్గా ఉండాలి అనుకుంటే కొందరు టీచర్స్ కూడా చేస్తారు అట్లాగా, చాక్ పీస్ కొంచెం 2 వేళ్ల మధ్యన పట్టుకొని ఇట్లా చాలా నీట్గా చేస్తూ పోతారు. అట్లా జరగదు పని. నీట్గా చేస్తే నీటిలో సీట్ రాదు. యా, అయితే ఎస్, ఈ సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్ అన్నప్పుడు ఒక ఇబ్బంది ఏమవుతుంది అంటే, పిల్లలు ఎస్పెషలీ కొంచెం అమాయకంగా ఉన్న పిల్లలు అడుగుతుంటారు నన్ను, సార్ నేను చేస్తూనే ఉన్నాను, నాకు అసలు రావట్లేదు, ఎట్లా చేయాలని కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఉండాలి అట్లాగా, ఎందుకంటే చూడండి, తప్పు చేయాలి కదా. తప్పు చేయకుండా కరెక్ట్ ఏదో ఎట్లా తెలుస్తుంది? చాలాసార్లు చెప్తాను, డోంట్ వరీ టు డూ అ మిస్టేక్. మరి ఏమైనా కొంచెం ఎర్ర్ ఈజ్ హ్యూమన్, ఓన్లీ దెన్ యూ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు కొంచెం ఇది అసంబద్ధంగా కొంచెం సిల్లిగా చేశారు అనుకోండి, అట్ ది మోస్ట్ ఏమవుతుంది, అవతల వాళ్ళు నవ్వుతారు, అంతే, ఇంకేమవుతుంది కదా. మంచి టీచర్ అయితే ఆ నవ్వడం కూడా ఉండదు, బట్ చెప్తారు. బట్ ఒకవేళ పక్క వాళ్ళే నవ్వారు అనుకోండి, ఏమీ అవ్వదు. సో ఫస్ట్ ట్రైట్ అండ్ డూ మిస్టేక్స్. కానీ చాలామంది నేను చేస్తూనే ఉన్నాను కానీ నాకెవరు చెప్పట్లేదని అంటారు. ఎవరైనా చెప్తా అన్నా కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి అడగరు వీడు. సో నెక్స్ట్ 5th పాయింట్ అనుకుంటా ఇప్పుడు, అవునా? మర్చిపోకండి. 5th పాయింట్ ఏంటి అంటే, టేక్ హెల్ప్. సహాయం, సహకారం తీసుకోండి. ఎవరి హెల్ప్ తీసుకోవాలి? ఫస్ట్ టీచర్, లేకపోతే ఫస్ట్ లెవెల్లో టీచర్ కూడా కాదు, ఫెలో స్టూడెంట్. కరెక్ట్. ఎందుకంటే కొన్ని విషయాలు విద్యార్థి కదా, వాళ్ళన్నీ ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళకి తెలుసు కాబట్టి వాడు సిల్లియస్ట్ వేలు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. మరీ ఏమైనా ఎలిమెంటరీ డౌట్ ఉందనుకోండి, పక్కవాడే చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎవరు? టీచర్. ఇక్కడ ఇది ఈ మధ్య జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అంటే, రెండు వైపులా, ఇటు టీచర్స్కు పిల్లలకు హెల్ప్ చేసే టైం లేదు, పిల్లలకు టీచర్స్ దగ్గర హెల్ప్ చేసుకునే సంస్కారం కూడా పోయింది. చూడండి, టు ఆస్క్ ఫర్ హెల్ప్ యూ రిక్వైర్ టు బీ కరేజియస్. హెల్ప్ తీసుకోవడం అనేది వీక్నెస్ కాదు. హెల్ప్ తీసుకోవడం అనేది ఒక ధైర్యవంతుడు చేసే పని. ఒక ధైర్యవంతుడు ఇప్పుడు హెల్ప్ తీసుకుంటాడు, తర్వాత హెల్ప్ చేస్తాడు ఇంకోళ్ళకి. నాకు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ఒక అబ్బాయి ఉండేవాడు, 2016లో పాస్ అయ్యి వెళ్ళిపోయినాడు. నేను ఒక అరేంజ్మెంట్ చేసుకున్నా ఆయనతో. ప్రతిసారి ఒక్కొక్క 2-3 పిల్లలతో చేస్తా. ఎప్పుడు చేస్తుంటాను. ఏంటంటే వాళ్ళందరికంటే ముందు వస్తారు ప్రాబ్లమ్స్, డౌట్స్
అడగడానికి. నీకు చెప్తా నేను, కానీ నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలా, నా బర్డెన్ కొంచెం తగ్గించాలా. అంతే. చూడండి, ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇదే ఉంటుంది. చూడండి, మీరు ఏదో ఒక బిజినెస్ పెట్టినారు, చాలా కష్టపడి ఏదో బిజినెస్లో కొంచెం లాస్ అయింది, ఇంకొంచెం ఏమైనా హెల్ప్ చేస్తే మీరు మళ్ళీ బిజినెస్ని పైకి తీసుకొస్తారని మీకు ఉంటుంది. కానీ ఎవరి దగ్గరికన్నా వెళ్ళి హెల్ప్ అడగాలంటే కొంచెం మొహమాట ఉంటుంది. కానీ ధైర్యంగా వెళ్ళి, లేదు ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది ఉంది, మీరు సహాయం చేయండి, దీన్ని మళ్ళీ నేను మీ అప్పు తీర్చేస్తాను అని అడిగే ధైర్యం ఉండాలి మనకి ఫస్ట్. సరే, కొందరు చేస్తారు, కొందరు చేయరు. చేసిన వాళ్ళని మనం గుర్తుంచుకుంటాం. తర్వాత ఇట్లాంటి పరిస్థితి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తాం. ఈ టు టేక్ హెల్ప్ అనేది ఒక గ్రేట్ సైకలాజికల్ ఇష్యూ. ఇది టు ఆస్క్ ఫర్ హెల్ప్. కొంత ఈగో ఉంటుంది, కొందరికి అడగరు, కొందరికి మొహమాటం ఉంటుంది, అడగరు, కొందరికి భయం ఉంటుంది, అడగరు. సహాయం తీసుకోవడము అనే ఈ పాయింట్ నేను డిస్కస్ చేసినప్పుడల్లా నాకు ఎక్కడో చదివిన ఒక స్టోరీ గుర్తు వస్తూనే ఉంటుంది. నేను చాలాసార్లు డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద చెప్పే ఉన్నాను, కానీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, మళ్ళీ చెప్తాను కొత్త వాళ్ళ కోసం. యాక్చువల్గా ఒక తండ్రి, ఒక కూతురు, ఫాదర్ అండ్ డాటర్ వర్ ట్రావెలింగ్ త్రూ అ ఫారెస్ట్. వాళ్ళకి ఆ ఫారెస్ట్లో అదొక చిన్న దారి. కొంత దూరం వెళ్ళేసరికి కొంచెం ఒక మాదిరి ఒక పెద్ద చెట్టు అడ్డంగా పడి ఉందన్నమాట. అది చూడగానే ఫాదరు ఒక ఐడియా వచ్చింది, తన కూతురికి కొంత నేను ఒక సందేశం ఇవ్వాలి అనుకున్నాడు. అనుకొని, పాప ఆ చెట్టును జరుపుతావా అన్నాడు. ఓ ఎస్ ఫాదర్, ఎస్ డాడీ అని వెళ్ళి షీ ట్రైడ్. అది ఆ చిన్న పాపకి యాక్చువల్గా అది చాలా పెద్దది, కానీ ఫాదర్ అడిగాడు కదా అని చెప్పేసి ఆమె నేను చెట్టుని పక్కకు జరిపేస్తానని వెళ్ళిపోయింది. షీ ట్రైడ్, లిఫ్ట్ చేయడానికి ట్రై చేసింది, కుదరలేదు. పాప డాడీ వైపు చూసి, నాన్నగారు దీన్ని నేను కదల్చలేను, దీన్ని నేను పక్కకు జరపలేను అంది. ఫాదర్ అన్నారు, యు నాట్ యూజ్డ్ యువర్ స్ట్రెంగ్త్, ఫుల్ స్ట్రెంగ్త్ అన్నారు. అంటే నీ మొత్తం బలాన్ని నువ్వు ఉపయోగించలేదు. సరే అనుకుంది, మళ్ళీ వెళ్ళి ఇంకొంచెం కష్టంగా, ఇంకొంచెం ఇటు జరపడానికి, ఇటు లేపడానికి రకరకాల నానా ఇబ్బందులు పడింది. జరగలేదు. నో డాడ్, ఐ కెనాట్ డూ దిస్. మళ్ళీ ఫాదర్ అన్నాడు, నో 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 యు నాట్ యూజ్డ్ యువర్ ఫుల్ స్ట్రెంగ్త్ అన్నాడు. ఇదేంటి నాన్నగారు ఇట్లా అంటున్నా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళింది. అప్పటికే చెమటలు కక్కుతుంది అన్నమాట. షీ ట్రైడ్ ఆల్ హర్ మైట్, ట్రైడ్ ఆల్ హర్ స్ట్రెంగ్త్, లిఫ్ట్ చేసింది, కింద పడిపోయింది. పడిపోయి, ఇంపాసిబుల్ డాడీ, నేను ఇంకా దీన్ని ఎత్తలేను అంది. ఫాదర్ అన్నారు, చూడు బిడ్డ, ఐ బీన్ టెలింగ్ యూ దట్ యు నాట్ యూజ్డ్ యువర్ ఫుల్ స్ట్రెంగ్త్. మళ్ళీ అన్నాడు. పాప కొంచెం ఇరిటేషన్ వచ్చింది, అదేంటి నేను ఇంత కష్టపడితే మీరు అదే అంటారంటే, చూడమ్మా, ఐ యామ్ యువర్ స్ట్రెంగ్త్, యు నాట్ ఆస్క్డ్ ఫర్ మై హెల్ప్ అన్నా. దిస్ స్టోరీ యాక్చువల్లీ మేడ్ అ లాట్ ఆఫ్ ఇంప్రెషన్ ఆన్ మీ. ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తుంటా కదా ఈ హెల్ప్. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే, నేను దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాను, ఏంటి, సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్, అండ్ వెన్ యూ గెట్ స్టక్ రియలీ, దెన్ టేక్ హెల్ప్. అంతే, నీకు అక్కడే ఆగిపోవద్దు. బిగినింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత దే బికమ్ మోర్ సెల్ఫ్ సఫిషియెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను అన్నా కదా, వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితికి వస్తారు. సో ఇక్కడ మనకు స్టూడెంట్ స్ట్రెంత్ ఎవరు? టీచర్స్. కరెక్ట్. అందుకనే నాకు ఒక శ్లోకం జ్ఞాపకం వస్తున్నది సార్. పిల్లలు ఎలా నేర్చుకోవాలి, ఆ శ్లోకం అర్థం కూడా చెప్పాలి మరి మీరు. తప్పకుండా. ఆచార్యాత్ పాదమాధత్తే పాదం శిష్య స్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్య పాద కాలేన పచ్యతే. ఒక 100% ఒక విషయాన్ని ఒక విద్యార్థి నేర్చుకున్నాడంటే అందులో ఆచార్యాత్ పాదమాధత్తే, గురువుగారి దగ్గర నుంచి ఒక 25%, ఒక పాదం, పాదం శిష్య, పాదం అంటే 25%, అంతే 25%, పావు మందం.
గురువుగారి వల్ల ఒక పావు మందం నేర్చుకుంటాడు. తన స్వయం శక్తితో తన మేధతో స్వమేధయ తన బుద్ధి జ్ఞానం వీటిని ఉపయోగించి ఓ పావు మందం నేర్చుకుంటాడు. పాదం సబ్రహ్మచారిభ్య తనతో పాటు చదువుకున్న బ్యాచిలర్స్ స్టూడెంట్స్తోని ఓ పావు మందం నేర్చుకుంటాడు. పాదః కాలేన పశ్యతే మిగతా పావు మందం అనుభవం మీద నేర్చుకుంటాడు. వావ్, గ్రేట్. అంటే ఇవన్నీ యూనివర్సల్ సత్యాలు కదా, సార్వత్రిక సత్యాలు ఇవి. అవి అప్పుడు నిజమే, ఇప్పుడు నిజమే, ముందు కూడా నిజంగానే ఉంటాయి. నేర్చుకోవడానికి మీరు అన్నట్టు టేకింగ్ ద హెల్ప్, ఈ 4 అవసరమే. ఇందులో సొంతంగా ఇచ్చేసేటివి ఉన్నా కొంత సహపాఠులు తర్వాత గురువు గారు కూడా అవసరం ఉన్న దగ్గర తీసుకోవాల్సిందే తప్పకుండా. రైట్ సార్. ఇప్పుడు ఎన్ని 5 అయినాయి సార్? మరి 5 అయినాయి సార్. సహాయం తీసుకోవడం 5వది. నెక్స్ట్ 6th వన్, అనలైజ్ సొల్యూషన్. అంటే ఒక ప్రాబ్లం చేసిన తర్వాత సొల్యూషన్ వస్తుంది కదా, దాన్ని విశ్లేషించాలి. పరిష్కార విశ్లేషణ. ఎస్, సింపుల్గా చెప్పాలంటే మీకు పరిష్కారాన్ని విశ్లేషించడం, ఇది కరెక్ట్. పరిష్కారం అంటే సొల్యూషన్, సాధన. యాక్చువల్గా సొల్యూషన్, దాని సొల్యూషన్ మీరు పరిష్కారం అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. రైట్. సో చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. 2 చెస్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ చెస్ ఆడుతున్నారు. కొంత 1 అవర్ అయిపోయింది, ఒక ఆయన గెలిచాడు, ఒక ఆయన ఓడిపోయాడు. వాళ్ళు కూర్చొని మళ్ళీ ఎనలైజ్ చేస్తారు. ఎస్పెషలీ ఓడిపోయిన గ్యారంటీగా ఎనలైజ్ చేస్తారు. ఎక్కడ నేను తప్పు చేశాను, చేయడం వలన ఆట పక్కకు పోయింది. యాక్చువల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్లు, మళ్ళీ దీంట్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు అసలు ఈ సొల్యూషనే ఎందుకు, లేక ఈ సొల్యూషనే ఇన్ఎవిటబుల్గా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంకోటి ఎందుకు చేయలేదు, లేక ఇంకా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, నేను సొల్యూషన్లో ఎంతవరకు వచ్చాను, ఎక్కడ మిస్టేక్ అయింది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా దిస్ ఇస్ క్వాలిటేటివ్. ఇది ఏంటంటే ఇది క్వాలిటేటివ్లో గ్రేట్ కైండ్ ఆఫ్ స్టడీ ఇది. కానీ ఇప్పుడు ఏమైందంటే క్వాంటిటేటివ్, అంటే చాలా క్వశ్చన్ చేస్తే సరిపోదని. నిజానికి అవసరం లేదు. ఒక లెసన్ బాగా అర్థమైన తర్వాత ఒక 10 వెరీ టఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే చాలు అసలు. కానీ ఆ టఫ్ ప్రాబ్లంలో చాలా ఉంటాయి ఎలిమెంట్స్, దాన్ని మనం విశ్లేషించాలి సొల్యూషన్ వచ్చిన తర్వాత. చూడండి, ఫస్ట్ ఏమన్నాం, సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఓన్, టేక్ హెల్ప్. తర్వాత ఏంటి, అనలైజ్ ద సొల్యూషన్. ఇవన్నీ చూడండి, నేను అన్నాను ఇంతకుముందే, దీస్ ఆర్ ఆల్ మై లివ్డ్ ఎక్స్పీరియన్సెస్. అంటే నేను స్టూడెంట్స్ దగ్గర చూసి, గమనించి, అధ్యయనం చేసి, కరెక్ట్, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినాయి. ఒక టాప్ లెవెల్లో ఉన్న స్టూడెంట్ తప్పకుండా చేసి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఉతిగానే ఆన్సర్ వచ్చేసింది దాన్ని వదిలేయడం ఉండదు. ఐ ట్రై వెరీ హార్డ్ అనమాట నవడేస్. ఓ సొల్యూషన్ అయిపోయింది, ఇంకా అయిపోయింది అంటారు వాళ్ళు. అంటే సొల్యూషను రాగానే ఒక రకమైన సంతోషం. ఇంతకుముందు మనం మాట్లాడాం, క్లోజర్ అంటే ఆ ముగింపు అయిపోయింది, ఆ ముగింపు రాగానే అమ్మ అనుకుంటారు. అట్లా కాదు, అసలు ఇట్లాగే ఎందుకు చేయాలి, ఇంకా విధంగానే చేయవచ్చా, ఇది క్రియేటివిటీ. ఇట్లా అవడం వల్ల ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చేసే కెపాసిటీ వస్తుంది, ఆ ఆత్మవిశ్వాసం కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు పర్టికులర్ సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, అది దానికే ఆ క్వశ్చన్కి అయిపోయింది. చూడండి, ఇది ఎప్పుడంటే ఎగ్జామ్లో మనం ఇదేం చేయము, బయట నేర్చుకునేటప్పుడే మనం చేసేది. కానీ ఈ ప్రాబ్లమ్ మనం సరిగ్గా అనలైజ్ చేయడం వల్ల ఇంకా కొన్ని ప్రాబ్లమ్ చేయడానికి అవసరమైన మేధాశక్తి సంపాదించుకుంటాం. ఇప్పుడు ఈ ఐఐటి, జేఈఈ, నీట్ ఈ పరీక్షలు వాళ్ళు రాసి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు ఎవరన్నా ఎనలైజ్ చేయంగా చూసారా సార్ మీరు? అది యాక్చువల్గా స్టూడెంట్స్ కొందరైతే ఆటోమేటిక్గా చేస్తారు. మీరు సరిగ్గా చెప్పినారు. ఇప్పుడు ఈవెన్ మన వీక్లీ టెస్ట్లో కూడా మొత్తం సొల్యూషన్ మళ్ళీ అనలైజ్ చేయకపోతే ఇట్స్ వేస్ట్. అండ్ పీపుల్ రిప్లేస్డ్ బై నెంబర్ ఆఫ్ టెస్ట్ దాన్ అనలైజింగ్ ఎ ప్రాపర్ టెస్ట్. తెలుసా మీకు? చూడండి, ఒక 20 టెస్టులు ఏదో మామూలు టెస్ట్లను అట్లా రాసేసి వదిలేసే కంటే ఒక 10 టెస్ట్లను మంచి టెస్ట్ రాసి ఆ 10 టెస్ట్లను ఎనలైజ్ చేయాలి. ఇప్పుడు జనాలు ఇప్పుడు మన ఈ టైంలో రేపు 2nd మెయిన్స్ స్టార్ట్ అవుతున్నది. ఇది April 2nd నుంచి. టుడే ఈజ్ March 30th. సో మనకు జనవరిలో
ఒక సెషన్ అయిపోయింది, ఒక 10 పేపర్స్ అయిపోయినాయి, 10 into 75 750 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారు, ఇవన్నీ ఆ క్వశ్చన్స్ తీసుకొచ్చి చేస్తారు, కానీ ది లుక్ ఇంటూ సొల్యూషన్స్ అగైన్. సొల్యూషన్స్ చూస్తారు, వాళ్ళు సొంతగా చేయరు. సొంతగా చేయడము, ఒకవేళ కావాలంటే అక్కడున్న సొల్యూషన్ కంపేర్ చేయడము, ఇంకా ఏమన్నా కొంచెం ఎలిగెంట్ సొల్యూషన్ ఉందా చూడడం. ఒకవేళ ఎలిగెంట్ సొల్యూషన్ లేకుండా లెందీగా ఉంటే ఓహో దాని ఆగత్యాన్ని అర్థం చేసుకోవడం, అంటే ఇన్నోవేటిబిలిటీ, అంటే ఇది కాకుండా ఇంకా వేరే లేదు అని మనం అర్థం చేసుకోవడం. దిస్ ఇంప్రూవ్స్ యువర్ ఓవరాల్ అప్లికేషన్ కెపాసిటీ, యువర్ నాలెడ్జ్ బేస్. చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక కల్చర్. మామూలుగా ఎడ్యుకేషన్కి ఒక ఆయన ఎవరో డెఫినేషన్ ఇచ్చినాడు. ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ విచ్ రిమైన్స్ విత్ యూ ఆఫ్టర్ యూ ఫర్గాట్ ఎవ్రీథింగ్ యూ లర్న్డ్ ఇన్ ద క్లాసెస్ అని. అంటే మీరు నన్ను అడిగితే మీరు ఈ రకంగా బోధన చేయడానికి ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు ఏమేమి పుస్తకాలు చదివారు, ఎవరితో చేశారు అడిగితే అవన్నీ నాకు గుర్తుండవు. కానీ వాట్ ఐ డూ నవ్ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్. సో ఒక స్టూడెంట్ కనుక ఇట్లాగా సొల్యూషన్స్ అనలైజ్ చేయడము, సొంతగా క్వశ్చన్ చేయడము, హెల్ప్ తీసుకోవడము చేయడం వలన ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక అలవాట్లు ఎట్లయితే మీ సంస్కారాన్ని ప్రతిబింబజేస్తాయో, అట్లాగే ఇట్లాంటి అలవాట్ల నుంచి వచ్చిన స్టూడెంట్ యొక్క మేధాశక్తి ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బేసిక్గా. అండ్ ట్రైనింగ్ కూడా ఇట్ షుడ్ బి యాక్చువల్లీ ఎడ్యుకేటింగ్ యూ, నాట్ జస్ట్ మేకింగ్ యూ రిపీట్ ద సేమ్ థింగ్. ఒక క్లరికల్ పద్ధతిలో చేసిన పనినే చేస్తూ కాకుండా ఎప్పుడు కూడా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడము, కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము అనేది ఇట్లాంటి ఇప్పుడు మనం మాట్లాడుతున్న అభ్యసన మెథడ్స్లో వస్తుంది. ఇప్పుడు ఎన్నైనా సార్? 6 అయినాయా? 6 అయినాయి సార్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయితే దీని గురించి నేను ఒక పర్సనల్ ఇది కూడా చెప్తాను మీకు. నేను మామూలుగా నేను క్లాసులో ఇది ఇంప్లిమెంట్ చేస్తాను, చాలాసార్లు చేస్తాను ఇప్పటికీ. టీచ్ సమ్వన్ ఎల్స్. ఎక్సలెంట్. పిల్లలకి చెప్తాను ఇప్పుడు నేనైతే సరే క్లాసులో బోర్డు దగ్గర పిలిపించి చేయిస్తాను పిల్లలకి. ఎందుకంటే ఎవరైనా ఆన్సర్ వచ్చింది అంటే ఐ వాంట్ టు టెస్ట్ హిజ్ అండర్స్టాండింగ్. ఆన్సర్ అనేది ఏదో మామూలుగా వచ్చిందా, కాకతాళీయంగా వచ్చిందా, లేకపోతే ఆన్సర్ని ఏమైనా మ్యానిపులేట్ చేశాడా, నిజంగా అర్థమైందా అని తెలియడానికి బోర్డు దగ్గరికి తీసుకొచ్చి చేపిస్తాను. కానీ పిల్లలకి ఏం చెప్తానంటే, మీరు ఇంకొకరికి చెప్పండి. మీరు చేసిన సొల్యూషన్ మీరు ఇంకొకరికి కనుక చెప్పగలిగితే మీకు ఎంత అర్థమైందో తెలుస్తుంది. అయితే ఈ విషయం నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. ఎక్కడో నేను దీని గురించి చూసినప్పుడు ఇది ఆల్రెడీ ఒక గ్రేట్ సైంటిస్ట్ ఆల్రెడీ చెప్పేసినాడు. గ్రేట్ సైంటిస్ట్ ఇన్ ఫిజిక్స్, ఫెన్మెన్ టెక్నిక్ అంటారు. టీచ్ సమ్మన్ ఎల్స్. టీచింగ్ ఇస్ ద రియల్ లెర్నింగ్. ఎస్, ఇట్ విల్ టెస్ట్ యువర్ లెర్నింగ్. అంతే. అండ్ ఇంకా దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే టీచ్ సమ్మన్ ఎల్స్ హూ డజంట్ నో ఎనీథింగ్. మీరు ఇప్పుడు ఒక టాప్ స్టూడెంట్స్కు ఏదైనా చెప్పారనుకోండి, వాడు దాన్ని మామూలుగా అర్థం చేసుకుంటాడు. ఒక మామూలు స్టూడెంట్ చెప్పినప్పుడు వాట్ లుక్స్ అబ్వియస్ ఫర్ టాప్ స్టూడెంట్ డజంట్ లుక్ అబ్వియస్ ఫర్ ది నార్మల్ స్టూడెంట్. అంతే. చిన్నపిల్లలు చెప్పినప్పుడు నేను అదే ఫేస్ చేస్తాను. వాళ్ళు మనం ఎప్పుడు చూడని క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎప్పుడు వినని క్వశ్చన్స్ అడుగుతారు. అరే ఎప్పుడు నేను ఆలోచించలేదే అన్న ఒక అనుమానం మనకే వస్తుంది. సో ఒక స్టూడెంట్ కనుక తను నేర్చుకున్న సొల్యూషన్ని తన అండర్స్టాండ్ చేసుకున్నానా లేదా, తన అండర్స్టాండింగ్ క్వాలిటీ ఎలాగుంది అని పరీక్షించుకోవడానికి ఏం చేయాలా? చెప్పాలి. ఇంకొకరికి చెప్పాలి. తెలియని వాళ్లకు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలను తట్టుకొని చెప్పగలగాలి. దీన్ని ఏమంటారు? ఫెన్మెన్ టెక్నిక్. యా. ఓహో సార్, ఇప్పటికి ఎన్ని అయినాయి మనకు? 7 అయినాయా? 7 అయినాయి. ఏది? పరిష్కారాన్ని విశ్లేషించడం, ఇతరులు ఎవరికైనా నేర్పడం లేదా చెప్పడం 7th ఫెన్మెన్ టెక్నిక్. రైట్. ఇంకా మనం 8th వెళ్దాం సార్. 8th ఏంటి అంటే ఫ్రేమ్ యువర్ ఓన్ ప్రాబ్లం. ఓన్ ప్రాబ్లం. ఇది చాలామంది చాలా విచిత్రంగా చూస్తారు. అదేంటి మేము ప్రాబ్లం ఫ్రేమ్ చేసుకోవడం ఏంటని. బట్ ఐ వాజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్. అరౌండ్ 2008 నుంచి నేను ఈ పద్ధతి ఫాలో చేస్తున్నాను. బట్ స్టూడెంట్స్ రెస్పాండ్ చేయాలా? ఏమంటానంటే, మీరంతా ఇప్పుడు మనకు
లెసన్ అయిపోయింది, చాలా ప్రాబ్లమ్స్ మీరు చేశారు, మీరు ఇట్లాంటిది ఒక ప్రాబ్లం మీరు ఫ్రేమ్ చేయండి అని. దెన్ దట్ ఈస్ కంప్లీట్ అండర్స్టాండింగ్. ఒక ప్రాబ్లం ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఆలోచిస్తాం, ఈ ప్రాబ్లంలో నేను ఏ సూత్రాలను టెస్ట్ చేయాలి, ఉపయోగించాలి. ఫిజిక్స్లో అయితే ఏంటి, ఒక కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఈ మూడు ప్రిన్సిపల్స్ యూజ్ చేసి ఒక ప్రాబ్లం ఫ్రేమ్ చేయాలని నేను ఆలోచిస్తాను. టీచర్గా నేను ఎట్లాగో ఆలోచిస్తాను, బట్ స్టూడెంట్ కూడా చేయమని చెప్తాను నేను. లెట్ ద ప్రాబ్లమ్ బి సింపుల్, మరీ టఫ్గా కూడా అవసరం లేదు, కానీ ఒక ప్రాబ్లం ఓన్గా మేకప్ చేయాలి, సృష్టించాలి. ఒక్కసారి ఒక స్టూడెంట్ కనుక ఆ జోన్లోకి వచ్చిందంటే హీఈస్ అన్బీటబుల్. తను స్వంతగా ప్రాబ్లమ్స్ తయారు చేసే పరిస్థితి కనుక ఒక స్టూడెంట్ వస్తే ఈజ్ అన్బీటబుల్. అయితే ఈ ప్రాబ్లమ్స్ మ్యాథ్స్కి ఒకలాగా ఉంటుంది, ఫిజిక్స్కి ఒకలాగా ఉంటుంది, కెమిస్ట్రీకి ఒకలాగా ఉంటుంది. అంటే ప్రాబ్లం ఫ్రేమ్ చేయమంటే కేవలం నెంబర్స్ మార్చేసి సబ్స్టిట్యూషన్ కాకుండా ఒక కొత్త ఫిజికల్ సిచ్యువేషన్ కానీ, ఒక కొత్త మ్యాథమెటికల్ ఐడియాని కానీ, ఒక కొత్త కెమిస్ట్రీ విషయాన్ని కానీ టెస్ట్ చేసేటట్టుగా ఒక ప్రాబ్లమ్ను డిజైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పటికీ ఆ స్టూడెంట్స్ నేమ్స్ కూడా గుర్తు నాకు. నేను పిల్లలు మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ వాళ్ళు. సో ఒక క్లాసులో దాదాపు 22-23 మంది ఉంటే 16 మంది ఐఐటీలు వచ్చినాయి. నేను భాస్కర్ సార్ చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫ్రేమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్ని ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఎవరో ప్రాబ్లం మనకి ఇచ్చిందని సాల్వ్ చేయడం కాకుండా మనమే ఒక ప్రాబ్లమ్ని తయారు చేసుకుంటున్నాం. తయారు చేసుకున్న తర్వాత దాని ఆథెంటిసిటీని మనం టెస్ట్ చేసుకోవడానికి సర్స్తో మాట్లాడచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, బట్ దట్ విల్ బికమ్ ఎ న్యూ ప్రాబ్లం. చూడండి, ప్రాబ్లం ఫ్రేమర్స్ చాలా కష్టపడతారు. అంటే ఇప్పుడు ఐఐటీ జేఈ అడ్వాన్స్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు కొత్తగా ఇస్తారు, తర్వాత ఒలింపియాడ్ వాళ్ళు కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. నేనేమంటున్నాను అంటే యూ బికమ్ ది క్రియేటర్ ఈవెన్ ఎట్ లోవర్ లెవెల్, ఈవెన్ ఎట్ స్మాల్ లెవెల్, మోడరేట్ లెవెల్లో కనుక ఒక స్టూడెంట్కి, టీచర్కి అయితే ప్రతిసారి చెప్తాను, ఎప్పుడైనా కొత్త ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి అని చెప్తుంటాం మా కొలీగ్స్ కానీ, లేకపోతే ఎవరైనా నన్ను సలహా అడిగిన వాళ్ళకి కానీ, జూనియర్స్ వచ్చినా కూడా. బట్ వాళ్ళకంటే ఎక్కువ నా హోప్ స్టూడెంట్స్ మీద ఉంటుంది ఈ విషయంలో. యంగ్ ఎనర్జెటిక్ ఇట్లా కొత్త, అరే నీకు ప్రాబ్లం చేయమంటే చేసేస్తారు. ఇప్పటికి కూడా నేను ఐ విల్ కీప్ ఇంప్లిమెంటింగ్ దట్. సార్ ఇప్పుడు ఎన్ని అయినాయి సార్? ఇప్పటికి 8 అయిపోయినాయి. ప్రాబ్లం రైట్, 80% అయినాయి. యా, ఇంకా 9th రివైజ్, మనం మర్చిపోయినవి రివిజన్, పునశ్చరణ. ఇదే కరెక్ట్ ప్లేస్ అనిపిస్తున్నది నాకు. అవునా? యా, కరెక్ట్, నో ప్రాబ్లం. పునశ్చరణ మనకు లెసన్, యా, ప్రాపర్, ఎస్. ఈ పునశ్చరణ ఎక్కడ చేయాలి, ఏం చేయాలా? పునశ్చరణ ఫస్ట్ క్లాస్ నోట్స్ చేయాలి. క్లాస్ నోట్స్ టీచర్ ఇచ్చినవి ఉంటాయి, లేక మనం తయారు చేసుకునే ఉంటాయి. కొందరు పిల్లలు సొంతగా కూడా నోట్ మేకింగ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ అనేది చాలా గ్రేట్ హ్యాబిట్. టీచర్స్ ఇచ్చిన నోట్స్ను, నేను మాట్లాడుతుంది ఏంటంటే కేవలం ఒక మెటీరియల్ దృష్ట్యా మాట్లాడలేదు సార్. మెటీరియల్ ఈజ్ ఫిక్స్డ్. గుడ్ టీచర్ విల్ బి ఆల్వేస్ డైనమిక్ నోట్స్ ఉంటాయి. సో ఓకే, ఆ టీచర్ ఆ పర్టికులర్ లెసన్ కోసం ఇచ్చిన ఒక టార్గెటెడ్ నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ టీచర్ ఇచ్చింది పునశ్చరణ చేయడము, తర్వాత తను చేసుకున్న నోట్స్ని పునశ్చరణ చేయడము. ఈ పునశ్చరణ చేసినప్పుడు ఇంత పెద్ద నోట్స్ని ఒక 50 పేజీల నోట్స్ని ఫస్ట్ పునశ్చరణ దగ్గర 10 పేజీలు చేయొచ్చు, నెక్స్ట్ పునశ్చరణ దగ్గర 2 పేజీలు చేయొచ్చు, ఇంకా తర్వాత ఒక పేపర్ కిందకి వస్తుంది. అంతే, బ్యూటిఫుల్. తర్వాత దాని సారం ఎగ్జాక్ట్లీ, దానికి ఏమైనా ఉంటే శ్లోకం చెప్పండి. తర్వాత ఈవెన్ టఫర్ ప్రాబ్లమ్ చూడండి, ఒక అసైన్మెంట్లో ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో ఒక 20 to 25 గుడ్ సమ్స్ ఉంటాయి. సో రివిజన్ చేసేటప్పుడు ఆ 20 to 25 గుడ్ సమ్స్ని రివిజన్ చేయాలి, నెంబర్ వేసుకోవాలి, అంటే సింహావలోకనం చేయాలి. చాప్టర్ది కానీ, దట్ ఈస్ వాట్ యు మీన్ బై కన్సాలిడేషన్. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్. నేను చెప్పా కదా, ఈ అలవాట్లన్నీ సరే నేను కొంత కాన్షియస్గా పిల్లల్లో నేను ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఇవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను బెస్ట్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసి వీటన్నిటినీ స్టూడెంట్స్కి ఉపయోగపడే రకంగా ఒక స్కీమ్లో తీసుకొచ్చిన అంశాలు ఇవన్నీ.
అయిపోయింది సార్, పునశ్చరణ అయిపోయింది. మీరు ఫిజిక్స్ ఆచార్యులా లేక సైకాలజిస్ట్ సార్? ఐ డోంట్ నో. ఎందుకంటే ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, పాఠాలని చెప్పడమే కాక పిల్లల్ని స్టడీ చేస్తున్నట్టున్నారు మీరు సార్. అంటే ఇన్నేళ్ల అది నుంచి. కొంచెం ఏమన్నా స్వోత్కర్ష అనుకోకపోతే చెప్తా. చెప్పండి. మనం అందులో అనుకున్నాంగా ఇష్టాగోష్ఠిలో మీ మీ పర్సనల్ విషయాలు కొన్ని, వ్యక్తిగతం కొన్ని ఉపయోగపడేవి. ఎందుకంటే వ్యక్తిగతమైన విషయాలలో నేను సొంతంగా పొగుడుకోవడం అంటే సోత్కర్ష అనుకోను. అది అందులో సారం గ్రహించేవాళ్ళు, మీరు అన్నట్టు సారం గ్రహించేవాళ్ళు అందులోంచి నీతే తీసుకుంటాడు వాడు. మీరు అందుకని మీరు చక్కగా చెప్పవచ్చు. మీరు ఒకసారి అన్నారు నాతో, సార్ మీరు ఎప్పుడు కాలేజీలో ఉంటారు, ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని నేను బయటికి వెళ్ళమని అడిగారు ఒకసారి, గుర్తుంది? అవును అవును అవును. ఎప్పుడు ఇక్కడే ఎందుకుంటారా? అవును అవును. కానీ నాకైతే తప్పదు ఎప్పటికి ఇక్కడ ఉండడం. కానీ నాకు ఐ డోంట్ మిస్ సొసైటీ, ఐ డోంట్ మిస్ సొసైటీ. ఎందుకు అంటే ఐ ఇంటరాక్ట్ విత్ పేరెంట్స్. అండ్ లక్కీగా మన దగ్గర ఏంటంటే అన్ని రకాల పేరెంట్స్ వస్తారు. రిచ్ పేరెంట్స్ వస్తారు, పూర్ పేరెంట్స్ వస్తారు. రిచ్ స్టూడెంట్ వస్తాడు, రిచ్ స్టూడెంట్ అంటే ఐ మీన్ టాలెంటెడ్ స్టూడెంట్ వస్తాడు, ఒక మామూలు స్టూడెంట్ వస్తాడు. తెలుగు వాళ్ళు వస్తారు, మహారాష్ట్ర వాళ్ళు వస్తారు, ఒరిస్సా వాళ్ళు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో ఐ సీ ఎ క్రాస్ సెక్షన్ ఆఫ్ పేరెంట్స్ హియర్ అండ్ స్టూడెంట్స్. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూనిక్ ఫ్లేవర్ని ప్రజెంట్ చేస్తారు. నాకు సగం హ్యాబిట్ ఏంటి అంటే ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్ కీప్ వాచింగ్ అండ్ అబ్జర్వింగ్ స్టూడెంట్స్ అనమాట, పేరెంట్స్. సో దీంట్లో ఇంకా ఇది ఏమంటారు, ఇది ఒక ఎంపెరికల్గా ఎంతో అనుభవం వచ్చినట్టే కదా. హ్యూమన్ సైకాలజీ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. టీచర్ షుడ్ బి ఏ సైకాలజిస్ట్ కదా. ఇంకా దాంతోపాటు మనకు హాస్టల్ కూడా ఉంది కదా. ఉండేసరికి మనకు ఒక కనీసం సగం కాదు, ఒక 1,000 డాక్టర్ కూడా అయి ఉంటాడు. అంతే. ఆల్ ఇన్ వన్. కానీ అంటే అట్లా చెప్తే కొంచెం అది ఎక్కువగా అనిపిస్తుంది. కానీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయింది అంటే తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే 3 decades నుంచి పిల్లలతో ఉన్నాం కదా, మమైకమే ఉన్నాం కదా. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని అయితే మాత్రం చూసుకోమా సార్? వీళ్ళు అంతే. కరెక్టే మీరు అన్న. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకున్న ఏమంటారు, ఎప్పటి నుంచి ఉన్నాం కాబట్టి పేరెంట్స్ కూడా చాలా చాలా ఫ్రాంక్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళ ట్రబుల్స్ అన్ని షేర్ చేసుకుంటారు. సో సొసైటీలో అనేది నేను ఇంకోటి ఏమి విన్నా అంటే మీ దగ్గరకు వచ్చే పిల్లలలో దాదాపు 50%, 60% దాకా పూర్వ విద్యార్థులకు సంబంధించిన బంధువుల పిల్లలు, వాళ్ళ తమ్ముళ్ళు, బాబాయిలు లేదా మామల పిల్లలు, అత్తల పిల్లలు, వాళ్ళ బంధువుల పిల్లలు అన్నట్టే విన్నాను. ఎందుకంటే ఎందుకు కరెక్ట్, అది ఇట్ రన్స్ త్రూ రెఫరెన్సెస్ బేసికల్. కొత్త వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, వెళ్తుంటారు. మనకు గ్యారంటీగా అడ్మిషన్ చేసుకునే వాళ్ళంతా రెఫరెన్స్లు ఎక్కువ. అందుకని మీరు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లకు పోవడం కానీ లేకుంటే వీళ్ళను పెట్టడం కానీ చేయను, అట్లాంటివి లేవు అని విన్నాను. చేస్తే ఏమవుతుంది అంటే మనం మళ్ళీ ఈ కాస్ట్ అంతా ఎక్కడికి పంపించాలా? పేరెంట్స్ దగ్గర, పేరెంట్స్ మీదనే. నిజమే. అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి, దేవాన్ని నుంచి కూడా మనకు ఇంట్రెస్ట్ లేదు. కానీ దీనివల్ల ఏమైంది అంటే నేను అన్నట్టుగా మీకు ఒక నెట్వర్క్ ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో పిల్లలు కనెక్షన్ ఉంటారు. తర్వాత ఇంతకుముందు మీరు అన్నారు కదా సైకాలజిస్ట్ అనేది. సైకాలజీ అనేది కేవలం పుస్తకాల్లో చదివితే మాత్రమే రాదు కదా. ఇప్పుడు ఎవరో అన్నారు అక్కడో మేనేజ్మెంట్ స్కూల్కి వెళ్తే మేనేజర్లు అవుతారన్న గ్యారంటీ లేదని కదా. అఫ్కోర్స్ అవి మనల్ని ఇంకొంచెం, ఇప్పుడు నాకు ఎంపెరికల్గా నేను గమనించిన విషయాలను ఇంకొంచెం వాటిని స్టాండర్డ్గా దాన్ని కన్సాలిడేట్ చేయాలంటే ఐ కెన్ గో రీడ్ మినీ బుక్స్. ఐ ఎంజాయ్ ఇట్. బుక్ రీడింగ్ మనకు అలవాటే. సో ఇటు మన ఎక్స్పీరియన్స్ని తర్వాత మన పఠనాన్ని కనుక మనం మ్యాచ్ చేసుకుంటే యూ కెన్ బి థింకింగ్ లైక్ ఎ సైకాలజిస్ట్, యూ కెన్ బి థింకింగ్ లైక్ వాట్ ఎవర్ కదా. మీ దగ్గరికి వచ్చేటవాళ్ళు మ్యాక్సిమం మంది మౌత్ క్యాన్వాస్ ద్వారానే వచ్చేస్తారు. ఎస్ సార్. బాగుంది. మనకి ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఉంది అనుకుంటా కదా. ఫ్రేమ్ యువర్ ఓన్ ప్రాబ్లం అయిపోయింది, పునశ్చరణ కూడా అయిపోయింది, రివిజన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది బెస్ట్ స్టూడెంట్స్ చేసే కార్యక్రమం ఇది. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ విత్ ద టఫెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ విత్ టఫెస్ట్. ఈ టఫ్ లెవెల్ని మనం ఒక 4 లెవెల్స్గా అనుకోవచ్చు సార్. సింపుల్గా అండర్స్టాండ్ అవుతుంది, అందరికీ అండర్స్టాండ్ అవ్వడానికి చెప్తాను నేను. ఎంసెట్ అంటే ఎప్సెట్ అంటాం ఇప్పుడు. స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫస్ట్ లెవెల్ అనుకోండి, మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్ సెకండ్ అనుకోండి, ఐఐటీజీ అడ్వాన్స్డ్ థర్డ్ అనుకోండి, ఒలింపియాడ్ ఫోర్త్ లెవెల్.
ఎప్పుడే నేను అన్నా కదా ఇంతకుముందు 100 లోపల ర్యాంకులు లేక 200 లోపల ర్యాంకులు వచ్చిన పిల్లలందరూ కూడా ది ఆల్వేస్ లుక్ ఫర్ టఫర్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా నేను మనం ఎగ్జామ్స్లో కొంచెం పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి పేపర్ ఈజీ చేస్తాం అప్పుడప్పుడు. చేస్తే ఇట్లాంటి పిల్లలు పట్టుకుంటారు, సార్ మీరు పేపర్ ఈజీ చేసినారంటారు. పేపర్ ఈజీ చేయొద్దు, మాకు ఇంకా టఫ్ చేయమంటారు. నేను ఎప్పుడు ఒక అబ్బాయి గురించి చెప్తుంటాను ఈ మధ్యన, మణిదీప్ అనే అబ్బాయి 2019లో మన దగ్గర పాస్ అయ్యి మణిదీప్ వాడికి పెద్ద కంపెనీ స్టార్ట్ చేసినాడు. వాడికి 20 లెవెల్ అయిపోయింది. వాడు వచ్చేసి సార్ బోర్ కొడుతుంది ఏమన్నా ఇవ్వండి అన్నారు. అప్పుడు నేను ఒలింపియాడ్కి ఒక మంచి బుక్ ఉంటుంది, పాత్ ఫైండర్ అనేది, ఫిజిక్స్లో పాత్ ఫైండర్. క్వశ్చన్ చాలా గట్టిగా ఉంటాయి, మామూలుగా ఉండవు. అది ఇచ్చి చేయమన్నా. సో దట్ ఈస్ అల్టిమేట్ అన్నమాట. నిజంగా ఈ కార్యక్రమం వింటున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒకటి గమనించండి. if the child can do those fourth level problems, or if the child can challenge himself or herself with this fourth level problems, of course once again you take help, that's there all the time, he's almost success is guaranteed. తనకు తాను ఛాలెంజ్ పెట్టుకోవాల్సిందే. ఎస్, దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు శ్రీనివాస్ సార్. చూడండి, టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటి అంటే టఫెస్ట్ సమ్స్ చేసిన తర్వాత, టఫెస్ట్ సమ్స్ ఒక 10 చేసినా కూడా దట్స్ ఈక్వలెంట్ టు డూయింగ్ 100 ఈజీ క్వశ్చన్స్. ఇంకా 100 ఈజీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒకసారి అట్లాంటి న్యూ టఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసిన విద్యార్థి యొక్క ఆత్మవిశ్వాసం అక్కడ ఉంటుంది. సో ఆత్మవిశ్వాసం పెరగడానికి, అవగాహనను టెస్ట్ చేసుకోవడానికి, అవగాహన కూడా పూర్తిగా పెరగడానికి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక స్టోరీ చెప్తాను. మన డెల్టాలో నేను ఇంతకు అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఈ మీరు చెప్పే దీన్ని ఫాలో అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ కిందికి పోదా సార్? ఆ సందర్భాలు కూడా ఉంటాయి. అందుకని అంటున్నా, పిల్లలు కదా, ఆలోచించండి, ఉంటుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంత తప్పులు చేసిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ అక్కడ మనం వీ నీడ్ టు బి దేర్, మన మార్గదర్శకత్వం చేయాలి. వెరీ నార్మల్ కదా. ఇప్పుడు పిల్లలకి ఎట్లుంటుంది. కానీ ఒక్క విషయం శ్రీనివాస్ గారు, అక్కడ జనరల్గా నేను చూసింది ఏంటి అంటే ఈ లెవెల్కి వచ్చిన పిల్లల మెచ్యూరిటీ లెవెల్స్ హైగా ఉంటాయి. ఇంకా వాడు ఋషి, వాడు ముని తపస్సు చేసే లెవెల్ లేదు. చాలాసార్లు నేను అనుకుంటాను అసలు ఇంత ఏజ్లో ఈ పిల్లలకి ఇంత మెచ్యూరిటీ ఎట్లా వచ్చిందని. దే ఆర్ మెచ్యూర్ స్టూడెంట్స్. బట్ కొంచెం మీరు అన్నట్టుగా ఒక 1% 2% పిల్లలు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా అవుతారు. అక్కడ మనం కొంచెం కంట్రోల్ చేస్తే, కంట్రోల్ చేయడం ఏముండదు, ఛానలైజ్ చెప్తా చూడండి. ఏం కాదు, ఎవరైతే ఓవర్ కాన్ఫిడెంట్ అయినారో వాళ్ళకి ఇంకొంచెం టఫ్గా ఇవ్వాలి. నేను అంటే నేను బ్రేక్ యూ కాన్ఫిడెన్స్ అంటారు. గర్వం పెరిగితే గర్వభంగం చేయాల్సిందే. నిజమే, ఎంతైనా శిష్యుడు మరి కదా, చూసుకోవాల్సిందే. కానీ జనరల్గా నేను అన్నట్టుగా ఈ లెవెల్లో వచ్చిన పిల్లలకు చాలా రేర్గా ఇట్లాంటి మీకు గర్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటారు, తప్పకుండా ఉంటారు. నాకు గాట్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఇంతకుముందు ఏమన్నాను చూడండి, ఏమన్నాను మీకు, మణిదీప్ అనే అబ్బాయికి బోర్ కొడితే ఒలింపియాడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చానని. సో అది దర్ ఆల్ గ్రేట్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ చేసిన తర్వాత ఇంకా ఇష్యూ అసలు ఉండనే ఉండదు. సో ఫైనల్గా మనకి ఎన్ని వచ్చినాయి సార్? ఇక్కడ 10 వచ్చేసినాయి. ఒకసారి మీరు ఏమైనా మెన్షన్ చేస్తే ఒకసారి చేయండి. మీరు తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్లో చెప్తాను. విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఫస్ట్, గోల్ ఓరియంటెడ్ లెర్నింగ్, అది మన శీర్షిక పేరు. దాన్ని మనం గోల్ ఓరియంటెడ్ అనకుండా ఏం చేసామంటే గ్రోత్ ఓరియంటెడ్ లెర్నింగ్, GOL. యా, దాన్ని మనం ఏమన్నా గ్రోత్ ఓరియంటెడ్ లెర్నింగ్. ఎస్. లిజన్ విత్ అన్ ఇంటెంట్ కాదు, దానికంటే ముందు రీడ్, కమ్ ప్రిపేర్డ్ ఆర్ రీడ్ ఇన్ అడ్వాన్స్. రీడ్ టెక్స్ట్ బుక్ ఇన్ అడ్వాన్స్, రావాలి, ప్రిపేర్ అయ్యి రావాలి. యా. రెండోది లిజన్ విత్ అన్ ఇంటెంట్, స్పష్టమైన లక్ష్యంతో పర్పస్తో వినండి. థర్డ్ వన్, స్వయంగా సమస్య, ఆస్క్ క్వశ్చన్స్. ఆస్క్ క్వశ్చన్స్ 3 అయినాయి. 3 అయినాయి. ఫోర్త్ది స్వయంగా సమస్యను పరిష్కరించుకోవడం, స్వయంగా ఒక ప్రాబ్లమ్ని చేయడం. సాల్వ్ your own problem on your own without taking help. అంతే. ఫస్ట్. ఫిఫ్త్ది సహాయం తీసుకోవడం, టేక్ హెల్ప్. సో రెండు ఒకదాని పక్కన ఒకటి బాగా అడ్జస్ట్ అవుతాయి. ఆరోది పరిష్కారాన్ని అనలైజ్ చేయడం, విశ్లేషించడం.
అది మన అనలైజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్టర్ సాల్వింగ్ ఇట్. 7వది నేర్చుకున్నది ఇతరులకు నేర్పడం. ఎస్, ఫెయిన్మెంట్ టెక్నిక్. ఫెయిన్మెంట్ టెక్నిక్. టీచ్ సమ్వన్ ఎల్స్. ఓకే, ఓకే, రైట్. 8వది స్వయంగా ఒక సమస్యను తయారు చేసుకోవడం. ఫ్రేమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంతే. 9వది పునశ్చరణ, రివైజ్ చేసుకోవడం. 10వది తమకు తామే కఠినమైన లక్ష్యాన్ని కానీ ప్రశ్న వేసుకోవడం కానీ లక్ష్యాన్ని ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ విత్ టఫర్ ప్రాబ్లమ్స్. అంతే, దట్స్ ఆల్. ఎస్. ఈ 10 అంశాలు ఇవనేవి, ఈ 10 అంశాలు అనేవి ఒక సక్సెస్ఫుల్గా అయిన స్టూడెంట్ ఫాలో అయిన అంశాలు మాత్రమే. చాలా బాగుంది. సో ఒక విద్యార్థి సక్సెస్ఫుల్ అయ్యాడంటే ఇవన్నీ ఇవి వెనక ఉంటాయి. ఎస్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, అండ్ ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్, ప్లాన్డ్ బై టీచర్స్, ప్లాన్డ్ బై పేరెంట్స్, ప్లాన్డ్ బై ఇన్స్టిట్యూషన్స్, ఆర్ స్టూడెంట్స్ డస్ ఇట్ ఆన్ దేర్ ఓన్. ఎందుకంటే ఒక 10 మంది మంచి స్టూడెంట్స్ని ఒక చోట కలెక్ట్ చేశారనుకోండి, దే డివైజ్ ఆల్ దీస్ టెక్నిక్స్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పే కదా, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని వాచ్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ నేను తయారు చేసిన ఒక 10 పాయింట్స్ ఇవి. చాలా సంతోషం సార్. మీ వ్యక్తిగత విషయాలతో పాటు విద్యారంగంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఒక విద్యార్థి తను అనుకున్నది సాధించడానికి ఏ రకంగా కష్టపడతాడో, వాడి కష్టంలో ఏమేం భాగాలు ఉంటాయి, అలాగే తాను సాధించిన విజయం వెనక రహస్యాలు ఏమిటి అన్నవి చాలా బాగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజెప్పారు. విద్యార్థి వికాసం పక్షాన మీకు వారందరి పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. నమస్కారం. నమస్తే.